మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఈరోజు తండ్రి మీ కుమారుని గూర్చినటువంటి సత్యాన్ని, ఆయన గూర్చినటువంటి జ్ఞానాన్ని మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ పిల్లలందరినీ దీవించండి, వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. మీ సత్యవాక్యముతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి ప్రభా. మీ సన్నిధి కాంతి మా అందరి మీద ప్రకాశింపజేసి మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టమని ప్రభా, జ్ఞాన వివేకములు మెండుగా అందరికీ ప్రసాదించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ తండ్రి మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించమని వేడుకుంటూ, మీ కుమారునిగా మీ సత్యవాక్యమును విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్య భాగంలోకి వెళ్దాం. అదేంది, నేను కూర్చోమనలేదు కదా, సరే కూర్చోండి, పర్లేదు. అంటే ఏం లేదు, నేను నిలబడి మాట్లాడతాను కదా, మీరు కూడా నిలబడి వింటే బాగుంటుందేమో అనుకున్నాను. క్రిస్మస్ స్పెషల్ కదా అని. అంటే ప్రతిరోజు కూర్చుని వింటారు కదా వాక్యం. సో క్రిస్మస్ రోజు మరి నిలబడి వింటే బాగుంటుందేమో అనిపించింది నాకు. ఏమంటారు? బాగోదే? అంటే మీరు మాత్రం కూర్చునే వినొచ్చు, మేము మాత్రం నిలబడి బోధించాలన్నమాట. రైట్, సంతోషం. మీరు అలాగే కూర్చునే వినండి. కూర్చుని విన్నా, నిలబడి విన్నా, ఎలా విన్నా మనసులో మాత్రం దేవుని మాటలు పడనివ్వండి, వాటిని వదిలేయకండి, అంతే. రైట్. ప్రియులారా, చాలామంది అనుకుంటున్నారు ఈరోజు క్రిస్మస్ పండగ కాబట్టి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ పండగ చేస్తున్నారు అనుకుంటున్నారేమో. నేను ఇక్కడ ఏ పండగ చేయట్లా. మీకు ఈరోజు పండగేమో, నాకు ప్రతిరోజు పండగే. నాకు ఎప్పుడు వాక్యం ప్రకటిస్తుంటే అప్పుడే పండగ. ఎప్పుడు నేను దేవునిలో ఉన్నానో అప్పుడే నాకు పండగ. నేను ఎప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నానో అప్పుడే నాకు పండగ. అందుకే నేను కొత్త బట్టలు వేసుకురాలేదు, పాత బట్టలు వేసుకొచ్చా. అర్థమైందా? పండగ రోజు కొత్త బట్టలు వేసుకొస్తారు కదండి అనుకుంటారు మీరు. ఏం కొత్త బట్టలు ఏం కాదు, ఎప్పుడు వేసుకునేవే పాత బట్టలే. ఎందుకు నేను పండగ నాకు ప్రతిరోజు అని చెప్తున్నానంటే, యేసు ప్రభువుతో సహవాసం చేస్తున్న వాడికి ఆత్మీయంగా ప్రతిరోజు పండగే. నాకు ఈ ఒక్కరోజు ఏదో ట్రిగ్గర్ చేస్తుందని మీరు అనుకుంటున్నారేమో. ఈరోజు నేను మీ మధ్యలో ఉండవలసిన వాడను కాను, వేరే ప్రాంతంలో ఉండాలి. కానీ ప్రభు చిత్తం ఈరోజు మీ మధ్యలో ఉన్నాను. వేరే దేశంలో ఉండాలన్న నిర్ణయం, కానీ ప్రభు చిత్తం ఇలా ఉంది, ఈరోజు నేను మీ మధ్యలో ఉన్నాను. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇప్పుడు మీకు. ఈ సభ ఇక్కడ జరగాల్సింది కాదు. యాక్చువల్లీ ఈరోజు ఈ సభ హైదరాబాద్లో జరగాలి. హైదరాబాద్కి ఇచ్చినటువంటి డేట్ అక్కడ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక ప్రోగ్రాం ఆగిపోతే, అంటే ఒక ఫంక్షన్ హాలు అది వేరే వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసినందువల్ల, మాకు వేరే ఫంక్షన్ హాల్ దొరకనందువల్ల 25 ఖాళీగా ఉండడం ఎందుకు అని వెంటనే ఆనంద్ గారిని రిక్వెస్ట్ చేయటం, ఆయన అయ్యో దాన్నే ఉంది చేసేద్దాం అని అనడం, ఈ విధంగా మీ మధ్యలో ఇప్పుడు వాక్యం ప్రకటించడానికి అవకాశం రావడం, ఇవన్నీ కూడా ఒక వారం 10 రోజుల్లో అలా జరిగిపోయాయి. అర్థమైందా? సో అంటే ఈరోజు మీరు అందరు ఇక్కడ ఉన్నారు, ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నాను, ఈ సభ ఇక్కడ జరుగుతుంది అంటే ఒక నెల రోజుల ముందు నుంచో లేకపోతే ఒక 2-3 నెలల ముందు నుంచో సెలబ్రేట్ చేద్దాం అని అనుకుని చేసింది అయితే కాదు. అలాగే December 25th ఎప్పుడు కూడా నేను మన సంఘంలో లేను. సేవ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. అర్థమైందా? ఎక్కడో చోట మీటింగ్లు ఉండేవాడిని, లేకపోతే ఏదో దేశంలో ఉండేవాడిని. లాస్ట్ ఇయర్ ఖతార్లో ఉన్నాను, అంతకుముందు కూడా ఖతార్లో ఉన్నాను, అంతకుముందు ఎప్పుడు అబుదాబీలో ఉన్నాను. అలా ఎక్కడో చోట టైం గడిచిపోయేది, ఏదో లేకపోతే మీటింగ్లోనే ఎక్కడో గడిచిపోయేది. కానీ ఈరోజు దిస్ ఈస్ ద ఫస్ట్ టైం రాజమండ్రిలో మన సంఘంలో మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం దొరికింది. సో నేను చెప్తున్నాను కదా, నాకు ప్రతిరోజు పండగే. నేను ఏ రోజు దేవునిలో ఉంటానో ఆ రోజంతా నాకు పండగే. నేను ఏ రోజు దేవుని వాక్యం ప్రకటిస్తుంటానో ఆ రోజు నాకు పండగే. సో ఇంకొక విషయం ఏంటంటే, అలా కాదండి మరి ఈరోజు బిర్యానీ తింటాం కదా పండగ కదంటే, బిర్యానీ తినని రోజు ఏముంది చెప్పండి క్రైస్తవుల్లో? చెప్పండి. అంటే బిర్యానీ తింటే పండగ కాదు, కొత్త బట్టలు వేసుకుంటే పండగ కాదు. పండగ ట్రిగ్గర్ అవ్వడానికి మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. ఒకే ఒక పాయింట్ ఉంది, క్రీస్తులో నేను నిలబడి ఉన్నాను అని అంటే ఆ రోజు మీకు పండగే. మళ్ళీ చెప్తున్నా, క్రీస్తులో మీరు నిలబడి ఉన్నారు అనే భావన మీ మనసుకి ఎప్పుడు కలుగుతుందో ఆ రోజు మీకు పండగే. ఏ రోజైతే మీరు క్రీస్తులో లేవు అన్న భావన మీ మనసు మీకు చెబుతుందో అది మీకు దండగే. అది పండగైనా దండగే. నా పాయింట్ అర్థమైందా మీకు?
క్రీస్తులో లేనోడికి పండగ కూడా దండగే. క్రీస్తులో లేను అనే భావన హృదయం ఎప్పుడైతే మీకు ఇస్తుందో ఆ రోజు పండగ ఉన్నా దండగే. క్రీస్తులో ఉన్నానన్న భావన ఉంటే ఆ రోజే ఏమైనా పండగే. బాధాకరమైన పరిస్థితులు ఉన్నా పండగే, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు ఉన్నా కూడా పండగే. అందుకే అన్నాడు, ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. అప్పుడప్పుడునా ప్రభువునందు ఎప్పుడు ఆనందించాలి? ఎల్లప్పుడు అంటే డిసెంబర్ 25, ఎల్లప్పుడు అంటే డిసెంబర్ 31, ఎల్లప్పుడు అంటే జనవరి 1, మరి ఇంకెప్పుడు? అదనమాట. గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి కాదు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవులు ఎవరంటే మాకు డేట్లతో పని లేదు. అర్థమైందా? సమయమనక అసమయమనక ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. మీరు అనొచ్చు, ఏమండి మన బర్త్డే రోజే కదండి మనం ఆనందిస్తాం అనొచ్చు. ఇప్పుడు మన బర్త్డే రోజే మనం ఆనందిస్తాం. అసలు ఒక మాట మీకు చెప్తాను, మన బర్త్డే ఒక్కరోజే వస్తుంది, కానీ క్రీస్తులో ఆనందించడానికి బర్త్డేలు ప్రతిరోజు వస్తాయి. ఎందుకంటే బాప్తిస్మం పొందేవాళ్ళు ప్రతిరోజు ఎక్కడో చోట మనకి తారసపడుతూనే ఉంటారు. అంటే క్రీస్తు ద్వారా ఒకడు జన్మించటానికి సమయం అనేది లేదు, అసమయం అనేది లేదు. ప్రతిరోజు మనం బాప్తిస్మాలు ఇస్తూ పోవచ్చు, వాటికి ముహూర్తాలు ఉండవు. ఈరోజు నువ్వు క్రీస్తులో జన్మించావనుకో, ఈరోజు నీ బర్త్డే. ఈరోజు నువ్వు జన్మించావనుకో, నీ బర్త్డే. మరొకరు జన్మించారనుకో, వాళ్ళ బర్త్డే. ఇలా ప్రతిరోజు జన్మిస్తూ ఉంటే ఆ రోజు ప్రభుకు ఆనందమే. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకలో దూతలు ఎదుట గొప్ప సంతోషము అన్నాడా లేదా? లోకాసు వార్తలో అన్నాడా? 15వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. పరలోకల పండుగ జరుగుదట ఎప్పుడు చెప్పండి? ఇప్పుడు పరలోకల పండుగ ఎప్పుడమ్మా? ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకల పండుగ. ఇప్పుడు పాపి ప్రతిరోజు ఎవడో ఒక పాపిని నువ్వు మార్చి వాడికి రక్షణ రుచి చూపిస్తున్నావంటే పరలోకంలో ప్రతిరోజు పండగనా? చెప్పండి. ఎస్, ప్రతిరోజు పండగ పరలోకంలో. అందుకే నేను అన్నాను, నా వాక్యం ప్రతిరోజు ఎవరో ఒకరు వింటూనే ఉంటారు. నాకు ప్రతిరోజు ఎక్కడో చోట నుంచి మినిస్ట్రీ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు మన వీడియోల క్రింద కామెంట్లు పెడుతూనే ఉంటారు. ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే మన సంఘానికి ఉన్న ప్రత్యేకత, ప్రతి ఆదివారం మ్యాక్సిమం బాప్తిస్మాలు ఇస్తాం. మ్యాక్సిమం 52 ఆదివారాలు కదా మనకి. మన కుండీలో ప్రతి వారం ఎవరో ఒకరు మునుగుతూనే ఉంటారు, అంటే క్రొత్తగా జన్మిస్తూనే ఉంటారు. అంటే దాని అర్థం ప్రతి ఆదివారం 52 ఆదివారాల్లో మ్యాక్సిమం 50 ఆదివారాలు బాప్తిస్మాలు జరుగుతూనే ఉంటాయి. ఇక సెమినార్ అనుకోండి, దాదాపు 70-80 బాప్తిస్మాలు ఉంటాయి, ఒకసారి 100 కూడా ఉంటాయి ప్రతి సంవత్సరం సెమినార్లో. దీన్ని బట్టి మీరు అంచనా వేయండి, ప్రభువుకు అసలైన సంతోషాన్ని ఏ క్రైస్తవుడు ఇవ్వగలుగుతాడో అతనికి ఆ రోజే నిజమైన పండగ. ఇది ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకుంటే ట్రిగ్గర్ అవ్వం. ఒక డేట్కి ట్రిగ్గర్ అవ్వం, ఒక డేట్కి ట్రిగ్గర్ అవ్వకూడదు. అన్యజనుల్లాగా ఒక పాయింట్కి ట్రిగ్గర్ అవ్వకూడదు. మనకి హ్యాపీనెస్ అనేది మనలోనే ఉంది, సంతోషం ఆనందం మనలోనే ఉంది. ఈ సంతోషం ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు వస్తుంది. నువ్వు ఎప్పుడు దేవుని సంతోషపెడితే అప్పుడు నీకు ఆశీర్వాదం, నువ్వు ఎప్పుడు దేవుని సంతోషపెడితే అప్పుడు నీకు దీవెన, నువ్వు ఎప్పుడు దేవుని సంతోషపెడితే అప్పుడు నీకు పండగ. అలాంటి పండగ వైబ్రేషన్స్ పాపి మారిన ప్రతిసారి మనలో రావాలి. అర్థమైందమ్మా? అలాంటి వైబ్రేషన్స్ రావాలి. సో మీరు ఎప్పుడు అలా ఉండాలి. ఇంకొక విషయం చెప్తాను. ఈరోజు ఒక దాన్ని ఏమంటారు, పేపర్ క్లిప్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ పేపర్ క్లిప్ ఏంటంటే, ప్రేమ సామరస్యతలను చాటేవి యేసుక్రీస్తు బోధనలు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటట? ప్రేమ సామరస్యతలను చాటేవి యేసుక్రీస్తు బోధనలు అని మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈయన ఏం చెప్పారంటే, ఢిల్లీలో యేసుక్రీస్తు బోధనలు ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని, ప్రేమను, సామరస్యతలను పెంచుతాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు అందరం పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. థ్యాంక్ యూ సార్. క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో ఆయన ప్రసంగించారు. సమాజంలో హింసను ప్రేరేపించి అవాంతరాలు కల్పించాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు నా హృదయం ఎంతో వేదనకు గురవుతూ ఉంటుంది అని ఇటీవల జర్మనీలో శ్రీలంకలో క్రైస్తవులపై జరిగిన దాడులు కలిచివేశాయి. ఇలాంటి సవాళ్లపై పోరాటానికి అందరూ చేతులు కలపడం ముఖ్యం అని చెబుతూ
యేసుక్రీస్తు ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. ఆయనలో ద్వేషం లేదని, ఆయన అనేక మందికి ప్రేమను పంచినటువంటి స్ఫూర్తి ప్రదాత అని మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వ్యాఖ్యానించడం చాలా సంతోషదాయకం. మోదీ గారు ఈ చక్కటి ఆలోచనతో ఉన్నారు, కానీ చాలామంది అజ్ఞానులు మోదీ గారి భావజాలని అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థమైంది ఇప్పుడు మీకు? కొంతమంది మతఛాందసవాదంతో రగిలిపోతున్నారు. మోదీ గారు ఎంత చక్కగా సందేశం ఇచ్చారు. ఈ సందేశం అందరికీ అర్థమైతే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు క్రిస్మస్ అనగానే క్రీస్తు జన్మించారు అనే కాన్సెప్ట్ మీద క్రైస్తవులు వారి వారి సంఘాలలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. వారి వారి పరిధిలో వారు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. అంటే అది వాక్యానుసారంగా కొందరు ఉంటున్నారు, వాక్య వ్యతిరేకంగా మరికొందరు ఉంటున్నారు. వాళ్ళని పక్కన పెడితే ఈ టైంలో చాలామంది మత ఉన్మాదులు డిసెంబర్ 25నే మీ యేసుప్రభు పుట్టాడని నిరూపిస్తే ₹1,00,00,000 ఇస్తానని ఒకడు, 10 లక్షలు ఇస్తానని ఒకడు, గోచి మొలతాడు లేనోడు. అసలు ఆడికి ఎందుకంత బాధ కలిగిందో నాకు అర్థం కావట్లా. నీకేంటి బాధ? నిన్ను ఎవరేమన్నారు? నిన్ను ఏమైనా క్రైస్తవులు ఏమైనా అన్నారా? నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టారా? నీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడారా? నీ గురించి ఏమైనా చులకం చేశారా? ఏమీ లేదు కదా. వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతుంటే నువ్వెందుకు రాళ్ళు వేస్తావు? మోదీ గారిలాగా ఇలాంటి మంచి మనసుతో ఉండొచ్చుగా. ఆ మోదీ గారు ఫోటో పెట్టుకుంటారు మళ్ళీ ఇళ్లలో కొందరు, అది బాధేస్తుంటుంది. మోదీ గారు ఫోటో పెట్టుకుంటారు, మేము బీజేపీ పార్టీ అని చెప్తుంటారు కొందరు, అందరూ కాదు. మోదీ గారి మీద చక్కగా మాడతారు. వాళ్ళేమో క్రైస్తవుల మీద లేనిపోని విధంగా బురద చల్లటానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు నిషేధింపబడిన వాడుగా, ఎందుకు తృణీకరింపబడిన వారుగా, ఎందుకు అవమానాలకు ఎంచబడిన వారుగా, లోకము నన్ను ద్వేషించేను గనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని ప్రభు చెప్పినట్టుగా అసలు ఈ వైషమ్యాలను ఎందుకు క్రియేట్ చేస్తున్నారు కొంతమంది? యేసుక్రీస్తు అంటే ఎందుకు కొంతమందికి నచ్చట్లేదు? క్రైస్తవులు అంటే ఎందుకు కొంతమందికి నచ్చట్లేదు? అందరికి కోసమా? చాలా మంది మనతో చాలా ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా హైందవ సోదరులు కానీ ఇస్లాం సోదరులు కానీ మనతో చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళలో చాలామంది మనల్ని అభిమానిస్తారు. వాళ్ళలో మత సామరస్యం వెల్లివిరుస్తూ ఉంటుంది. ఈరోజు చాలామంది, నేను ఒక మాట చెప్తున్నాను గొప్పగా, ఈరోజు చాలామంది ఇతర విశ్వాసాలకు చెందినటువంటి సోదరులు క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు చెప్పారా చెప్పలేదా? నాకు ఇతర విశ్వాసాలకు చెందినవారు, హిందువులు కానివ్వండి ఇస్లాం వారు కానివ్వండి, మాకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. మా ఫ్రెండ్స్ ఉన్నారా అలాంటి వాళ్ళలో, మా బంధువులు ఉన్నారన్న వాళ్ళు చేయి చూపించండి ప్లీజ్. చేయి చూపించాలి ప్లీజ్, బయట నుంచి లోపల వరకు. నాకు కూడా చెప్పారు ఈరోజు. చూసారా ఎంత మంచి మనసు వాళ్ళది. మరి వాళ్ళది ఏదైనా జరిగితే మీరు చెప్తారా అంత మంచి మనసుతో? అబ్బే మేము చెప్పమంటారా? ఇప్పుడు రేపు పొద్దున సంక్రాంతి వస్తుంది, హ్యాపీ సంక్రాంతి అని అంటారేంటి మీరు? అనరా? అంత దుర్మార్గులా? మన విశ్వాసం కాకపోయినప్పటికీ భారతీయులుగా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను ప్రతిజ్ఞ చేశాంగా. రైట్, ఇప్పుడు ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి వాళ్ళని క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినప్పుడు నువ్వు అదే ప్రతిజ్ఞకు కట్టుబడి భారతీయుడిగా, భారతీయురాలిగా, సాటి భారతీయుడు విశ్వాసాన్ని గౌరవిస్తూ, బ్రదర్ నేను క్రిస్మస్ చేసుకుంటున్నాను, నువ్వు నాకు హ్యాపీ క్రిస్మస్ చెప్పావు. అని నేను క్రిస్మస్ చేసుకోవట్లేదు, నాకు ప్రతిరోజు క్రిస్మస్సే, అయినా కూడా నువ్వు నాకు హ్యాపీ క్రిస్మస్ చెప్పావు. సరే, నేను నీకు హ్యాపీ సంక్రాంతి చెప్తున్నా, అక్కడతో అయిపోయింది. అంత మాత్రం నువ్వు క్రిస్మస్ చెయ్యవు, నేను సంక్రాంతి చేయను. మాట వరుసకి నువ్వు భారతీయుడిగా నాకు చెప్పావు, నేను భారతీయుడిగా నీకు చెప్పాను. నువ్వు భారతీయురాలిగా నాకు చెప్పావు, నన్ను క్రైస్తవ విశ్వాసాన్ని గౌరవించి. నేను భారతీయురాలిగా నీకు చెప్పాను, నీ హిందూ విశ్వాసాన్ని, ఇస్లాం విశ్వాసాన్ని గౌరవించి. అక్కడితో ఎంత ప్రేమగా ఒకరి దారిలో మరొకరు వెళ్ళిపోయాం. మత సౌభ్రాతృత్వం వెళ్ళి విరుస్తోంది, అవునా కాదా? అది కావాలి. ఈరోజు మీరే చెప్తున్నారు, చేతులు ఎత్తారు అందరూ, మాకు అన్యులైన సోదరులు చాలామంది మాకు శుభాకాంక్షలు చెప్పారండి అని. మరి అదే మనసు మీరు కలిగి ఉండండి, అర్థమైందా? అప్పుడు ఎలాంటి మత కొల్లాలు ఎప్పుడు జరగవు. మనకు వద్దు. ప్రభువు వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే మన పని. ఆకర్షించుకునే పని మనది కాదు, ఎవరిది? దేవునిది. ఎవరికి అది అవసరం వాళ్ళ హృదయాల్లోకి వెళ్తుంది. ప్రభు ఎవరి హృదయాలు తెరవాలో వాళ్ళ హృదయాలు తెరుస్తారు. ఎవరు ప్రభులో జన్మించాలో వాళ్ళు జన్మిస్తారు. వాళ్ళు ప్రభు దగ్గర రావాలనుకుంటే ఎవడు ఆపలేడు, వాళ్ళు వస్తారు. అది వాళ్ళ ఇష్టం. ఇందులో బలవంతం ఏమీ లేదు. మనం ఎవరిని ఎప్పుడు బలవంత పెట్టం, ఎవరిని ఎప్పుడు బలవంత పెట్టే అధికారం మనకు లేదు, అర్థమైందా? సో ఒకటి వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళు వస్తారు, అది వాళ్ళ ఇష్టం. మనం ఎవరిని బాధ పెట్టం, తక్కువ చేయం, ఇబ్బంది పెట్టం. అలాగని వాళ్ళ విశ్వాసాలను కించపరచం. భారతీయుడిగా మన పాత్ర మనం పోషిస్తాం, క్రైస్తవుడుగాను మన పాత్ర మనం పోషిస్తాం. రెండు మన పాత్రలే. భారతీయుడి పాత్ర మనం పోషించాలి, క్రైస్తవుడి పాత్ర మనం పోషించాలి. అర్థమైందా? ఇప్పుడు ఒక ఎస్ఐ గారు ఉన్నారు అనుకోండి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కటువుగా ఉంటాడు.
ఇంటికొచ్చి భార్య దగ్గర పిల్లల దగ్గర కూడా ఎస్ఐ అనేటి? చెప్పండి. ఇంటి దగ్గర పిల్లల దగ్గర భార్య దగ్గర ఎస్ఐగా ఉంటాడా? ఉండడు. ఎస్ఐగా ఎక్కడ ఉంటాడు? పోలీస్ స్టేషన్లో ఉంటాడు, దొంగల దగ్గర ఉంటాడు. ఇంక భార్య దగ్గర లాఠీ పట్టుకుని వస్తాడేటి? పిల్లల దగ్గర లాఠీ పట్టు తిరుగుతాడా? ఉండదు. ఇక్కడ తండ్రిగా ఉంటాడు, భర్తగా ఉంటాడు. అక్కడ మాత్రం ఎలా ఉంటాడు? పోలీసుగా ఉంటాడు. అలాగే నువ్వు సమాజంలో భారతీయుడిగా భారతీయురాలిగా ఉండు, అలాగే విశ్వాసాన్ని బట్టి క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఉండు. భారతీయత మనదే, చట్టాన్ని గౌరవిస్తున్నాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. అలాగే క్రైస్తవుడుగా మన విశ్వాసం మనదే, బైబిల్ని గౌరవిస్తున్నాం, దేవుని ఆజ్ఞల్ని గౌరవిస్తున్నాం. అది మంచి ఈక్వాలిటీ. ఎప్పుడైతే ఇలాంటి మంచి మనసు ఉంటుందో నీకు, నీ ఆలోచన బాగుంటుంది, నీ చుట్టూతో ఉన్న వాళ్ళు బాగుంటారు, నువ్వు బాగుంటావు, సమాజం బాగుంటుంది, క్రీస్తుకు ఘనత పెరుగుతుంది. మనలో కొందరు కొన్ని మూఢ విశ్వాసాలు కలిగి ఉండడం వల్ల మరి నాకు తెలీదు, లేకపోతే మత ఛాందసవాదం వాళ్ళలో పెరిగిపోవటం వల్ల మరి మనకు తెలియదు. కానీ చాలామంది ఈరోజు క్రైస్తవ్యాన్ని చులకన చేసి మాట్లాడడం నాకు చాలా బాధేస్తుంది. క్రైస్తవుల్ని చులకన చేసి మాట్లాడడం, ముఖ్యంగా 25వ తేదీ మరియమ్మ గారిని, యేసుప్రభు వారిని తక్కువ చేసి మాట్లాడడం కూడా చాలామంది మూర్ఖులు, మత ఉన్మాదులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు కూడా చాలా బాధేస్తుంది. సో వాళ్ళకి వాక్యంతో సమాధానం చెప్పాలి. సో వాళ్ళకి చెప్పబోయే అందరిని అనకూడదు, ఎందుకంటే అందరూ మనల్ని వ్యతిరేకించే వాళ్ళు కాదు. నీకు అర్థమైందా పాయింట్? అందరూ మతోన్మాదులు కాదు, అందరూ మత ఛాందసవాదులు కాదు, అందరూ మతోన్మాదులు అయితే ఈరోజు మీ క్రిస్మస్ శుభాకాంక్షలు వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు ఈరోజు మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు అంటే వాళ్ళు మత సామరస్యం కలిగిన వాళ్ళనా కాదనా? చెప్పండి. మత సామరస్యం కలిగిన వాళ్ళే. అంటే అందరూ చెడ్డోళ్ళు కాదు, అలాగని అందరూ మంచోళ్ళు కాదు. సమాజంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మంచివాడికి మంచి, చెడ్డవాడికి చెడ్డ అన్నట్టు నువ్వు ఏం విత్తుతావో ఆ పంటను కోస్తావు అన్నట్టు. కాబట్టి ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్తే, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు సమాజంలో నెరవేరుతున్నాయి. లోకము నన్ను ద్వేషించుచున్నది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఇప్పుడు చాలామంది తమ జన్మలో డబ్బులున్న వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండు అనుకుంటారట. ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అలాగా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలా? ఎప్పుడు నేను కోటీశ్వరుల ఇంట్లో పుడితే ఎంత బాగుండో అని ఎప్పుడైనా అనుకున్నారా? మనసులో ఎప్పుడు రాలేదా ఆలోచన? వచ్చింది అన్నోళ్ళు చేయొద్దండి, సిగ్గుపడక్కర్లే. అది ఏసిరత్నం. ముందుంటావు నువ్వు. ఇంకెవరికి వచ్చింది? అరే మీ అందరికి వచ్చిందా? సూపర్. ఇంకెవరికి వచ్చింది? బయట డబ్బులు ఉన్న ఇంట్లో ఆపన రాలేదా? డబ్బులు ఉన్న ఇంట్లో పుడితే బాగుండని ఎప్పుడైనా అనుకున్నారా? ఏమా ఎవరు అనుకోలేదు? అనుకున్నారు కానీ చెప్పట్లేదు, అంతేనా? చాలామంది అనుకున్నారు. సరే, అంటే డిసైడ్ చేసుకోలేని పరిస్థితి కాబట్టి మనం అనుకొని వదిలేసాం. కొంతమంది అనుకుంటారట, నేను ఆ అమ్మాయిలాగా తెల్లగా పుడితే బాగుండు అనుకుంటారట. ఇంకొంతమంది అనుకుంటారట, నేను ఆ అబ్బాయిలాగా ఎత్తుగా ఉంటే బాగుండు అనుకుంటారట. ఇంకొంతమంది అనుకుంటారట, నేను ఆ అబ్బాయిలాగా లేదా అమ్మాయిలాగా స్లిమ్గా పుడితే బాగుండు, వాళ్ళ ముక్కులో నా ముక్కు ఉంటే బాగుండు, వాళ్ళ నోరులో నా నోరు ఉంటే బాగుండు, ఇలాగ అనుకుంటారట చాలామంది. అయితే అనుకోవడంతోనే ఆగిపోతారు. ఎందుకు? వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు కాబట్టి. అలాగే నేను పలానా దేశంలో పుడితే బాగుండు, పలానా ఇంట్లో పుడితే బాగుండు, పలానా వ్యక్తిగా పుడితే బాగుండు, వాళ్ళ కడుపును పుడితే బాగుండు, వీళ్ళ కడుపును పుడితే బాగుండు అనుకోవడం తప్పితే చెప్పండి, మన చేతుల్లో ఏమీ లేదు. మనం మనుషులం కాబట్టి అనుకుంటాం తప్ప పుట్టలేం. అనుకుంటాం కానీ ఏం చేయలేం, పుట్టలేం. ఇప్పుడు అందరికీ ఉంటుంది, మా యేసురత్నానికి హృతిక్ రోషన్లాగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అవుతుందా? అవదు కదా మరి. సరే, ఎవరి స్ట్రక్చర్ వాళ్ళది, నిర్ణయం ఎవరిది? దేవుడిది. నిర్ణయం ఎవరిది? దేవుడిది. సో ఇప్పుడు యేసు ప్రభు కూడా మనలాంటోడేనా? మీరు చెప్పండి. మనలాంటోడా? ఆయన పుట్టాలనుకుంటే హేరోదు ఇంట్లో పుట్టలేడా? మనం పుట్టలేం, అనుకుంటాం కానీ అవదు. ఆయన అనుకుంటే అవుతుంది, అవదా? దారికి వచ్చారు. మీకు అర్థమవుతుంది విషయం. నేను చెప్పిన ఉదాహరణ మీకు అర్థమవుతుంది. మనం అనుకుంటే అవదు, ఆయన అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు కాబట్టి. ఇప్పుడు హేరోదు రాజు ఇంట్లో పుట్టాలని యేసుప్రభు అనుకుంటే పుట్టగలడా? పుట్టలేడా? పుట్టగలడు. కైసర్ ఇంట్లో పుట్టాలి, కైసర్ చక్రవర్తి, రోమా చక్రవర్తి ఇంట్లో పుట్టాలని అనుకుంటే పుట్టగలడా? పుట్టలేడా?
పుట్టగలడు. బాగా కోటీశ్వరుడి ఇంట్లో పుట్టాలనుకుంటే పుట్టగలడు. బాగా అందంగా పుట్టాలనుకుంటే పుట్టగలడు. మంచి ప్లేస్లో పుట్టాలనుకుంటే, మంచి ఇంట్లో మంచి జాతిలో పుట్టాలనుకుంటే, ఇవన్నీ ఆయన చేతిలోవే, అన్నీ ఆయన చేతిలోవే. కానీ విచిత్రం ఏంటి చెప్పనా? అన్నీ ఆయన చేతిలో ఉండి కూడా ఆయన రిచ్ ఎంచుకోకుండా పూర్ ఎంచుకున్నాడు. ఎందుకంటారు? ఆయన రిచ్ క్వాలిటీస్ ఎంచుకోకుండా ఏ క్వాలిటీస్ ఎంచుకున్నాడు? పూర్ 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 వెరీ పూర్, వెరీ చీప్, వెరీ పూర్, వెరీ చీప్. అక్కడికి వచ్చి ఆగాడు. అసలు ఆయన ది బెస్ట్ ఎంచుకోవచ్చు కదా. అప్పుడప్పుడు చాలా మంది గురించి మాట్లాడుతూ అంటారు, ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టాడండి. ఏ స్పూన్ అట? గోల్డెన్ స్పూన్. ఎవరినంటారు వాళ్ళని? సెలబ్రిటీల కొడుకుల్ని, సెలబ్రిటీల కూతుళ్ళని. గోల్డెన్ స్పూన్తో పుట్టిందండి ఈమె, గోల్డెన్ స్పూన్తో పుట్టాడండి ఈయన అంటే వాళ్ళ నాన్న అపర కుబేరుడు, ఆయన కడుపును పుట్టాడు కాబట్టి గోల్డెన్ స్పూన్ అంటారు. వాళ్ళు కూడా డిసైడ్ చేసుకుంటే అవ్వలేదు, దేవుడు పుట్టించాడు అంతే. కానీ ఇక్కడ యేసు ప్రభు డిసైడ్ చేసుకుని వచ్చాడు. నా పాయింట్ మీకు అర్థం కావాలి, నా పాయింట్ మీకు అర్థం కావాలి. ఆయన డిసైడ్ చేసుకుని పుట్టాడు. దాని గురించి పౌలు భక్తుడు ఎంత చక్కటి మాట రాశాడంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం అందరూ చూడండి. దాని గురించి పౌలు భక్తుడు ఎంత చక్కటి విషయాన్ని రాశాడంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎలాగట? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని. అబ్బా ఏ స్వరూపం అంటే ఇప్పుడు? యజమానుడి స్వరూపాన్ని ధరించుకోవచ్చుగా. భూమి మీద దాసులే ఉంటారా? యజమానులు ఉండరా? ఉంటారా యజమానులు ఉంటారా? కానీ ఏ స్వరూపం కావాలనుకున్నాడట? దాసుడి స్వరూపం, యజమానుడి స్వరూపం వద్దనుకున్నాడట. దాసుడి స్వరూపమే సెలెక్ట్ చేసుకున్నాడు. సెలక్షన్ అయిందే. ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తారమ్మా, సెలక్షన్ ఎవరిదే? మీదా కొట్టోడుదా? కొట్టోడిదే కొంటారేటి? కొట్టోడు సెలక్షన్ అనుకోండి, ఏవి వెళ్ళట్లేదా ఇచ్చేస్తాడు మీకు. ఏవి వెళ్ళకుండా మూల ఉండిపోయో ఆ రంగులు ఇచ్చేస్తాడు మీకు. చీకిపోయినవి చిరిగిపోయినవి ఇచ్చేస్తాడు మీకు. అవునా? అందుకని వాడి సెలక్షన్ కాదు, డబ్బులు మనం ఇస్తున్నాం కాబట్టి సెలక్షన్ ఎవరిది? మందే. నచ్చిన చీర, నచ్చిన డ్రెస్, నచ్చిన షర్ట్, నచ్చిన ప్యాంటు మనం కొనుక్కుంటాం. సెలక్షన్ మందే. మరి ఇప్పుడు యేసు ప్రభు వారి సెలక్షన్ చేసుకునే అవకాశం ఉందా లేదా చెప్పండి మీరు నాకు. ఉందమ్మా? ఎక్కడ పుట్టాలో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎలా పుట్టాలో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ ఆకారంలో పుట్టాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతా ఆయన ఇష్టమే, అంతా ఆయన ఇష్టం. అలాంటి సంపూర్ణ అధికారం ఉండి కూడా దేని సెలెక్ట్ చేసుకున్నాడు? దాసుని స్వరూపాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. నోట్ దిస్ పాయింట్. నెంబర్ 2. తర్వాత తనను తానే ఎలా చేసుకున్నాడట? రిక్తుడు అంటే అర్థం ఏంటో తెలుసా? రిక్తుడు అంటే ఏంటి అర్థం చెప్పండి? రిక్తుడు అంటే వట్టి చేతులతో వచ్చినవాడు, వట్టి చేతులు గలవాడు. రిక్తుడు అంటే వట్టివాడు. రిక్తుడు అంటే అర్థం ఏంటి? వట్టివాడు, ఏమీ లేనివాడు, ఏమీ లేనివాడు. రిక్తుడు అంటే అప్పుడప్పుడు చూడండి చేతిలో పైసా లేదంటాం కదా. చేతిలో పైసా లేదంటే అర్థం ఏంటి? రక్తహస్తాలు అని, ఏమీ లేదు నీ దగ్గరని. అంటే ఇప్పుడు తనను తానే ఏం చేసుకున్నాడట? రిక్తుడిగా, ఏమీ లేనుడిగా చేసుకున్నాడట. పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు తనను తానే ఏమీ లేనివాడుగా చేసుకుని లోకానికి వచ్చాడు. కానీ పాయింట్ ఏంటి? కలిగినవన్నీ ఆయన లేకుండా కలుగలేదట, అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట, ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట. చూసారా? బీదల ఇంటిలో, లైన్ గుర్తులేదు నాకు, పశువుల తొట్టెలో శిశువై పరుండుట ఎంత చోద్యమట. అంతే కదా? ఎంత దీనమట. రైట్, నా పాట నేనే మర్చిపోయాను. సో అంటే దాని ఆ పాయింట్స్ మీరు అర్థం చేసుకోండి. కలిగినవన్నీ ఆయన లేకుండా కలుగలేదట, అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట. సత్రంలో చోటు లేదట ఆయనకి. వాళ్ళ అమ్మగారు బిడ్డను కనేశారు. ఎక్కడికన్నారో తెలీదు, ఎక్కడికన్నారో తెలీదు. మనం ఏమని చెప్పేస్తాం? పశువుల పాకలో పుట్టాడు, వచ్చి పశువుల పాకలో పుట్టాడు, వచ్చి పాటల మీద పాటలు రాసేసాం. అసలు పశువుల పాకలో పుట్టాడని బైబిల్లో లేదు. అది విచిత్రం.
పశువుల పాకలో పుట్టాడని ఎక్కడ లేదు, బైబిల్లో లేదు. మీరు బైబిల్ అంతా ఎతకండి, దొరకదు. మీరు ఇప్పుడు కొత్త బైబిల్ రాసుకోండి. మరి అంతే. మరి పశువుల పాకలో పుట్టాడని బైబిల్లో లేదు. ఎక్కడ పుట్టాడో బైబిల్ మనకి చెప్పలేదు. ఒకరోజు నేను ఇజ్రాయెల్ వెళ్ళానండి. ఇజ్రాయెల్ వెళ్తే అన్ని తిరుగుతున్నాను, కారులో తిరుగుతున్నాను చక్కగా. బెత్లెహేం వెళ్ళేసరికి నన్ను ప్లేస్కి తీసుకెళ్లారు. బాగా రద్దీగా ఉన్నారు జనాలు. లైన్ ఉంది, పెద్ద లైను. ఏంది సార్ ఈ లైన్ అని నన్ను తీసుకెళ్ళి పాస్టర్ గారిని అడిగా. అంటే నేను మీటింగ్ పర్పస్ వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళి పాస్టర్ గారిని అడిగితే, ప్రభు పుట్టిన ప్లేస్ అండి అన్నాడు. అబ్బా నిజమే అన్నాను. నిజమేనండి అన్నాడు. సరే వెళ్ళి చూసేద్దాం రండి లోపలికి అన్నాం. వెళ్తే ఆ లోపల ఒక పెద్ద స్టార్ వేసి ఉంది. స్టార్ పైన కదా ఉండి వచ్చింది, కింద ఎక్కడ వచ్చింది అన్నాను నేను. ప్రభు పుట్టినప్పుడు స్టార్ పైన వచ్చిందా కింద వచ్చిందా? పైన వచ్చింది. వీళ్ళు కింద చెక్కి స్టార్ ఇచ్చారు అక్కడ. ఆ స్టార్లోనే పుట్టాడండి ప్రభు అన్నారు. ఇంకా మా నోళ్ళు చూడాలండి. నేను వెళ్ళేసరికి ఒంగోని ఒకడు ముద్దెట్టేసుకుంటున్నాడు, అక్కడ పడుకుని ఒకడు ముద్దెట్టేసుకుంటున్నాడు. ఇంకా పొలుల దండాలు ఎట్టేస్తున్నారు అక్కడ. అమ్మ బాబో, ఇది ఇక్కడ కాబట్టి సరిపోయింది. అదే మన భారతదేశంలో మన రాజమండ్రిలో అయ్యుండి ఉంటాం. అయితే ఇంకేమైనా ఉందా? గుండు గీయించేసుకునేవారు వెళ్ళి మీరు అక్కడ. ఆల్రెడీ గౌరీపట్నంలో గీయించుకుంటున్నట్టు తెగ ముద్దులు వేసుకుంటున్నారు దాన్ని. ఇంకా తేడా వచ్చి అక్కడ అవకాశం లేదు కదా, తవ్వుకు పట్టుకెళ్ళిపోతారు కొంచెం మట్టి తినేయడానికి. అలా తయారయ్యారు మన వాళ్ళు. సరే, అక్కడ పాయింట్ ఏంటంటే, ఆ స్టార్ మీద యేసుప్రభు పుట్టాడని వాళ్ళు అక్కడ పబ్లిసిటీ చేస్తున్నారు, కానీ బైబిల్ ఎక్కడ చెప్పలేదండి. యేసుప్రభు బెత్లెహేంలో పుట్టాడు. ప్లేస్ ఎక్కడ? టోటల్ బెత్లెహేం అంతా ఎత్తుక్కోవడం ఎక్కడో తెలియదు మనకి. మొత్తం మీద బెత్లెహేం అంతే. ఈ దేవుడు కొన్ని మరుగ్గా ఉంచాడండి. ఎందుకంటే మనం పుణ్యక్షేత్రాలు చేస్తామని ఆయనకి తెలుసు. విషయంగా లీక్ అయిందా ఏం చేస్తాం మనం? దాన్ని పుణ్యక్షేత్రం చేస్తాం. దేవుడు ఏం కోరుకున్నాడంటే, అసలైన పుణ్యక్షేత్రం నీ హృదయంగా ఉండాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడ కొలువై ఉంటాడట? నీ హృదయంలో ఉండాలనుకుని, నాకు ఎక్కడా పుణ్యక్షేత్రాలు వద్దురా నాయనా, నీ హృదయం అనే పుణ్యక్షేత్రం నాకు ఇచ్చేయి. నీ హృదయమే నా పుణ్యక్షేత్రం, నీ హృదయమే నా ఆలయం, నీ హృదయమే దేవుని ఆలయం, నీ దేహమే దేవుని ఆలయం. ఆ పుణ్యక్షేత్రం ఇచ్చారని ఆయన అంటే మనం ఏమంటాం? ప్రభువా, ఈ పుణ్యక్షేత్రంలో నువ్వు ఉండొద్దు ప్రభువా, నీకు వేరే పుణ్యక్షేత్రం ఏదో ఒకటి కడతాను ప్రభువా, కావాలంటే గౌరీపట్నం కొండ మీద ఉండు ప్రభువా, అక్కడికి వస్తాను ప్రభువా, కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఉండడానికి వీలు లేదు ప్రభువా అంటాం మనం. సరే, అక్కడ ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తున్నారు, పెద్ద పబ్లిసిటీ జరిగిపోతుంది అక్కడ. పాయింట్ ఏంటంటే, ప్రభు బెత్లెహేములో పుట్టాడు. ప్లేస్ ఎవరికి తెలీదు. పుట్టిన బిడ్డ ఎక్కడ పుట్టాడో తెలీదు. పుట్టేసిన తర్వాత బిడ్డను పొత్తుకొట్టలతో చుట్టి చక్కగా సత్రంలో ఉందామని సత్రానికి వచ్చారు. అర్థమైందా మీకు? సత్రంలోకి బిడ్డతో వచ్చారా, కడుపుతో వచ్చారా? అది గుర్తుపెట్టుకోండి. కడుపుతో రాలా, బిడ్డతో వచ్చారు. బిడ్డతో వచ్చేస్తే వాళ్ళు అన్నారట, ప్లేస్ లేదు ఇక్కడ, గెట్ అవుట్ అన్నారట. అందుకే రాశాను పాటలో, కలిగినవన్నీ ఆయన లేకుండా. సత్రం కూడా ఆయన లేకుండా కలగలేదు. సత్రంలో ఉన్న మనుషులు ఆయన లేకుండా కలగలేదు. ఆ సత్రం కట్టినోడు కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆ సత్రానికి పైన ఉన్న చంద్రుడు, కింద ఉన్న భూమి, పైన ఉన్న నక్షత్రాలు, రాత్రి ఏది, పగలేంటి, సముద్రాలేంటి, భూమండలం ఏంటి, ఏది కూడా క్రీస్తు లేకుండా కలగలేదు. ఇప్పుడు పాట పాడండి. కలిగినవన్నీ ఆయన లేకుండా కలుగలేదట, అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట. రిక్తుడుగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే ఏమీ వద్దనుకున్నాడు. ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట, పశువుల తొట్టిలో శిశువై పరుండుట ఎంత దీనమట. మరి నిజమే కదా? ఆకాశాలు పరిచిన వానికి ఆయన తనయుడు, దేవుని కుమారుడు. ఇప్పుడు సత్రానికి వెళ్ళారు, గెట్అవుట్ అన్నారు. బాబు పచ్చి బాలెంత, ఇందాకనే బిడ్డకి జన్మనిచ్చింది, ప్లీజ్ బాబు చోటు ఇవ్వండి అని అడిగారు. నో 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 నో, మాకే ఖాళీ లేదు ఇక్కడ, మీరు కొత్త వస్తే ఎలా కుదురుతుంది, మేము కూడా ప్రజాసంఖ్యలో రాయబడవాలని అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చాం. రద్దీగా ఉన్నాయి సత్రాలన్నీ, మీకు రూమ్స్ లేవు, ప్లేసెస్ లేవు, మీకు కుదరదు. ఇక్కడ పచ్చి బాలెంతన్నా కుదరదు, ఇంకోటన్నా కుదరదు, గెట్అవుట్. కనీసం శిశువుకైనా ఇవ్వండి. అసలు శిశువుకి అసలే లేదు, తల్లికే లేదంటే బిడ్డకి ఎక్కడ వస్తుంది, పోండి అందరూ పోండి అన్నారు. అలా తృణీకరించబడ్డాడు ఆయన. ప్లేస్ దొరకలేదట. అప్పుడు ఎక్కడ పెడదాం అని వెతుక్కుంటుంటే ఒక పశువుల తొట్టి అప్పుడు దొరికింది. అర్థమైందా? ఇప్పుడు బిడ్డను తీసుకెళ్లి సత్రం నుంచి వెళ్ళిపోమన్నాక ఎక్కడేశారు చెప్పండి? ఎక్కడేశారు? పశువుల తొట్లో వేశారు. మరి పశువులు పాకలో పుట్టాడని మనం ఎట్లా చెప్తున్నాం బైబిల్ చెప్పనప్పుడు?
అదొక పెద్ద మిస్టేక్ అనమాట. అర్థమైందా? అంటే మనం బైబిల్ సరిగా చదవట్లేదని అర్థం. మీ డోర్ నెంబర్ ఎంత అండి అంటే 3362 అన్నాం అనుకో, కరెక్ట్గా అంతే ఉందా అక్కడ లేదా అని చూస్తారు ముందు. లేదనుకో నీ డోర్ నెంబర్ నువ్వు కరెక్ట్ చెప్పినట్టే రాంగ్ చెప్పినట్టే. రాంగ్ చెప్పావంటే నీ డోర్ నెంబర్ నీకే తెలియదు అనమాట. నీ డోర్ నెంబర్ నీకే తెలియకపోతే నవ్వుతారా పొగుడతారా? మరి అంతేనా? అలాగే మన బైబిల్ ఏముందో మనకు తెలియకపోతే నవ్వుతారు. సరిగ్గా చదవాలి. ఎలా చదవాలమ్మా బైబిల్ని? సరిగ్గా చదవాలి. విను, సరిగ్గా చదవాలి. సో సరిగ్గా చదవకపోతే ఏమైపోతాం? చెడ్డైపోతాం. అవునా? రైట్. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు తనను తాను రిక్తుడిగా చేసుకోవటంలో ఇంకొక పాయింట్ ఏంటంటే, వడ్లవాని ఇంట్లో పుట్టాడట. ఎవరింట్లో? వడ్లవాని ఇంట్లో. ఆ రోజుల్లో హేరోదు మోస్ట్ ఫేమస్ పర్సన్, సెలబ్రిటీ. సీజర్ చక్రవర్తి సెలబ్రిటీ. ఇంకా చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు. వాళ్ళలో ఎవరింట్లో అయినా యేసుప్రభు పుడితే ఆటోమేటిక్గా ఆయనకి ఏమొచ్చేస్తుంది? ఘనత వచ్చేస్తుంది. మీరు ఇంకో విషయం చెప్పనా? జ్ఞానులు యేసుప్రభు వారిని వెతుక్కుంటూ ఎవరింటికి వెళ్ళారు? రాజు పుట్టాడని తెలుసుకుని. ఏ రాజు ఇంటికి ఎందుకు వెళ్ళారు అంటే జ్ఞానులు కూడా భ్రమకు గురయ్యారు. జ్ఞానులు కూడా ఒకనొక పాయింట్లో దేనికి గురయ్యారు? భ్రమకు గురయ్యారు. ఏంటా భ్రమ అంటే, రాజు పుడితే బేసిక్గా ఎక్కడ పుడతాడు చెప్పండి, మీరు చెప్పండి. రాజు పుడితే ఎక్కడ పుడతాడు? రాజుగారి ఇంట్లో పుడతాడు. కానీ ఈ రాజు ఎక్కడ పుట్టాడు? వడ్లవాని ఇంట్లో పుట్టాడు. అర్థమైందా మీకు? రాజు పుడితే రాజుగారి ఇంట్లో పుట్టాలి, కానీ ఈ రాజు ఎక్కడ పుట్టాడంటే వడ్లవాని ఇంట్లో పుట్టాడు. అది తనను తానే రిక్తునిగా చేసుకోవటం, తనను తానే తగ్గించుకోవటం, తనను తానే ఏమీ లేనివాడుగా చేసుకోవటం. ఇంకో పాయింట్ చెప్తాను మీకు. ఇప్పుడు యేసు ప్రభు వారు వడ్లవాని ఇంట్లో పుట్టడమే కాదు, ఆయన ఎన్నుకున్న ప్లేస్ కూడా చాలా చీప్ ప్లేస్. ఉదాహరణకి స్టూవర్ట్పురం అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? మళ్ళీ చెప్పండి. ఎందుకు దొంగలు అంటారు స్టూవర్ట్పురం అనగానే? స్టూవర్ట్పురంలో ఒకప్పుడు ఎవరు ఉండేవారట? దొంగలు ఉండేవారట. అందుకే సినిమా కూడా వచ్చింది మా చిన్నప్పుడు, స్టూవర్ట్పురం దొంగని, చిరంజీవి గారిది సినిమా కూడా వచ్చింది. సో అంటే స్టూవర్ట్పురం అనగానే ఆ దొంగలు ఉండే ఏరియా అని బాగా ముద్ర పడిపోయింది. ఆ ముద్ర పడిపోవటం వల్ల స్టూవర్ట్పురం అని పేరు చెప్పుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడేవారు కారు. నిజంగానే ఇష్టపడేవారు కాదు. అలాగే కొన్ని ప్లేసెస్ ఉంటాయి. రాజమండ్రిలో కూడా ఒక వీధి ఉంది, ఇప్పుడు నేను చెప్పను బాగోదు. ఆ వీధిలో ఎక్కువ మంది వేశ్యలు ఉండేవారట పూర్వం. వేశ్యలు ఈ రాజమండ్రిలోనే ఒక వీధిలో, ఆ వీధి పేరు మనం చెప్పకూడదు, ఇప్పుడు చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు, అందుకే నేను చెప్పట్లేదు. అక్కడ వేశ్యలు ఉండేవారట. మరి పూర్వం ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఆ వీధికి చెడ్డ పేరు వచ్చేసింది. ఇప్పుడు ఆ వీధి పేరు చెప్పుకోవడానికి కూడా చాలామంది ఏమవరట? ఇష్టపడరట. అర్థమైందా? అలాగే కొన్ని ఏరియాస్ ఉంటాయి, కొన్ని ఊర్లు ఉంటాయి. ఆ ఊళ్ళకు కూడా కొన్ని చెడ్డ పేర్లు వచ్చేస్తాయి. ఆ పేరు చెప్పుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడరు. అర్థమైందా? అలాగే కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబంలో ఎవరైనా మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళు, లేదా హీనంగా చూడబడే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఇంటి పేరు కానీ, ఆ ఊరి పేరు కానీ, ఆ వ్యక్తి పేరు కానీ చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడతారా? ఇష్టపడరు. అలాగే యేసుప్రభు వారు కూడా హీనంగా పిలువబడుతున్న ఒక ప్లేస్ని ఎంచుకున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఒక ప్లేస్ని ఎంచుకున్నాడు. కొన్ని ప్లేసెస్ ఎందుకో హీనంగా ఎంచబడతాయి. ఉదాహరణకి శ్మశానం పక్కనే మంచి సైట్ దొరికింది, ఇల్లు కట్టుకుంటారా? చెప్పండి ఎందుకు? కాలే ప్రతి శవం కనబడతా ఉంటుంది మీకు డైలీ. బాగుంటుంది కదా, బ్యూటిఫుల్ వ్యూ. ఏంటది? బ్యూటిఫుల్ వ్యూ. అది ఉత్తినిస్తానన్నా కూడా మీరు తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకు? అరే పక్కనే శ్మశానం, రోజు ఏదో శవం కాలుతానే ఉంటుంది, మనకంటికి కనబడతానే ఉంటుంది. అలాంటి ప్లేస్ డిసైడ్ చేసుకోమంటే మాకు వద్దు బాబు, నీ ప్లేస్కి నీకు ఒక దండం, అక్కడ మేము ఉండలేము అంటారంటే ఆ ప్లేస్కి వాల్యూ లేదు. అలాంటి ఒక ప్లేస్ని తన ప్లేస్గా చెప్పుకోవటానికి యేసుప్రభు వారు ఇష్టపడ్డారంటే, ఆయన ఎందుకండి ఇంత చీప్గా ప్రతి విషయంలో కిందకి వెళ్ళిపోతున్నాడు? ఎందుకు? ఆయన చేతిలో అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆయన కావాలనుకుంటే రాజు కడుపును పుట్టొచ్చు, ఆయన కావాలనుకుంటే యెరూషలేము నడిబొడ్డున పుట్టొచ్చు, ఆయన కావాలనుకుంటే యెరూషలేమునే సొంత ప్లేస్గా చేసుకోవచ్చు. రాజు, అది మహారాజు పట్టణం, అది ఆయన ఏది కావాలనుకుంటే చేసుకోవచ్చు. కలిగినవన్నీ ఆయన లేకుండా కలగలేదు, అంత గొప్పోడైనా. కానీ ప్రతి దానిలో కిందకి వెళ్ళాడు తప్ప ఎప్పుడు పైకి వెళ్దామని ఆయన అనుకోలేదు.
వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అని ప్రతి క్రైస్తవుడు ఈరోజు ఆలోచన చేస్తే ఒక అద్భుతమైన రహస్యం మీకు అర్థం అవుద్ది అందులో. ఇప్పుడు ప్లేస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన ఏమని పిలిచేవారు తెలుసా? నజరేయుడు అని పిలిచేవారు. నజరేయుడు అంటే గౌరవప్రదమైందని మీరు అనుకుంటారు. నజరేయుడు అంటే ఏంటది? గౌరవప్రదమైందని మీరు అనుకుంటారు, కానీ గౌరవప్రదమైంది కాదు. రాజు కూడా యూదుల రాజుకు నజరేయుడకు యేసును పైవిలాసమును రాయించాడట. పైవిలాసము రాయించాడట. ఐజస్ నజరేనస్ రెక్సిడారియం అంటారు దాన్ని. INRI. సిలువ మీద పైన ఒక చిన్న బోర్డు కనబడుతుంది మీకు. ఆ బోర్డు మీద ఉన్న పేరేంటి? INRI అంటే అర్థం ఐజస్ నజరేనస్ రెక్స్ ఇడారియం అని అర్థం. అంటే యూదుల రాజుకు నజరేయుడకు యేసు. ఈ నజరేత్ అనేది అసలు విలువలేని ప్రాంతం అండి. అసలు విలువలేని ప్రాంతం ఎలా అయింది? కొన్ని వచనాలు చూద్దాం. తొందరగా మీరు బైబిల్ తీసి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనం రాసుకోండి, లేకపోతే ఇంటికి వెళ్ళాక చూసుకోండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి ఆ స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. చూసారా? ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగిన. ఆయన ఏమనబడాలట? నజరేయుడు అనబడాలట. పోయి ఒక విలువలేని ఊరి పేరు ఎందుకు తగిలించుకుంటున్నాడు ఆయన అని మీకు డౌట్ రావచ్చు. అసలు అది విలువలేని ఊరు ఎలాగైంది అది కూడా మీకు తెలియాలి. నజరేతు విలువలేని ఊరు ఎలాగైంది అది కూడా చూద్దాం. చూడండి, నజరేతు ఉన్న ప్రాంతాన్ని గలిలయ ప్రాంతం అని కూడా అంటారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. 13 చూడండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర అతని యొద్దకు వచ్చాను. ఇంతకీ నజరేతు ఎక్కడుందో మీకు తెలియాలి కదా. ఒకసారి బైబిల్ వెనక్కి తిప్పండి. బైబిల్లో క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఒక పటం ఉంది చూడండి. బైబిల్ తీయాలి అందరూ. వెనకాల మ్యాప్ చూడండి, మ్యాప్. ఆ మ్యాప్లో క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఒక పటం కనబడిందా? ఏమా కనబడిందా అందరికీ? బైబిల్లో పటం కనబడిందా, కనబడలేదా? కనబడింది. ఆ పటం చూడండి ఒకసారి. గలిలయ ఎక్కడుంది కనిపెట్టారా? ఎక్కడుంది? దొరికిందా పిల్లలు? గలిలయ దొరికిందా? ఎక్కడుంది చూపించండి. మీ బైబిల్లో వేలు పెట్టి చూపించండి. ఇది తిప్పండి. ఎక్కడుంది గలిలయ? వెరీ నైస్. అందరూ చూపించాలి. దొరికిందా గలిలయ మీకు? ఎక్కడుందో అప్పుడు ఆ గలిలయ కింద చదవండి ఒకసారి. కొరాజీను దాని కింద, కపెర్నహుము దాని కింద, మగ్దల దాని కింద, కానా అంటే ఏం గుర్తు వస్తుంది మీకు? పోలా కానా అంటే అది నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి ప్లేస్. కనాను కాదు, కానా. తర్వాత కింద తిబెరియా, దాని కింద ఏముంది? నజరేతు. అంటే ఇప్పుడు గలిలయ ప్రాంతాలలోనే ఏముంది చెప్పండి? ఏముంది? నజరేతు ఉంది. గలిలయ నజరేతు రెండు ఒకటే. అర్థమైందా? ఇది ఏ జిల్లా? తూర్పుగోదావరి జిల్లా. రాజమండ్రి ఏ జిల్లా? అంటే తూర్పుగోదావరి జిల్లాకే రాజమండ్రికి సంబంధం ఉందా లేదా? లేదంటారు కొంపతీసి. ఉంది కదా. అలాగే నజరేతుకి గలిలయకి సంబంధం ఉందా? గలిలయలోనే నజరేతు ఉంది. నజరేతు గలిలయలో ఉంది. అర్థమైందా? గలిలయలో నజరేతు ఉంది, నజరేతు గలిలయలో ఉంది. ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి ఉంది, రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉంది. రెండు ఒకటే. గలిలయ నజరేతుకి అవినాభావ సంబంధం ఉన్నట్టే రాజమండ్రికి ఈస్ట్ గోదావరికి అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు మీకు బాగా అర్థం చేసుకోండి. గలిలయ అని కనబడిన, నజరేత్ అని కనబడిన రెండు ఒకటే ప్రాంతాలు. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 26వ అధ్యాయం 69వ వచనం చూద్దాం. మొదట మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనం జాగ్రత్తగా చూడాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనం. పేతురు వెలుపట ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నదతని యొద్దకు వచ్చి అంటుంది, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అందట. నజరేయుడగు యేసు నెంబర్ 1. నెంబర్ 2 చెప్పాలి, అందరూ చెప్పాలి. గలిలయుడగు యేసు. ఇది మీకు కొత్తగా అనిపించవచ్చు ఈ పదం. మీకు ఎన్నాళ్ళు ఏది అలవాటు అయిపోయింది మనకు బాగా? నజరేయుడగు యేసు అలవాటు అయిపోయింది. కానీ నజరేయుడగు యేసుతో పాటు ఇంకో పదం కూడా వాడేవారు ఆయన కోసం. ఏమని వాడేవారు? గలిలయుడగు యేసు. అంటే గలిలయుడగు యేసు అన్నా నజరేయుడగు యేసు అన్నా ఒకటే. అర్థమైంది ఇప్పుడు? రైట్. ఇప్పుడు పాయింట్కి వస్తాను.
ఒకానొక చోట యేసు ప్రభు వారి పరిచయం జరుగుతోంది. యోహాను సువార్త అందరూ తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం, జాగ్రత్తగా చూడాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బేత్సైదా వాడు, అనగా అంద్రెయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొన్నాడట. ఫిలిప్ ఎవరిని కనుగొన్నాడు? నతనయేలు అనే పర్సన్ కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన్ని మేము కనుగొన్నాం, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు వెంటనే ఏమనాలి? సూపర్, మెస్సియాని కనుగొన్నారా మీరు? అబ్బా అద్భుతం, ధర్మశాస్త్రం నేను ఎప్పటి నుంచి చదువుతున్నాను, మెస్సియా వస్తాడని మాకు కూడా తెలుసు, నిజంగానే మీరు మెస్సియాని కనుగొన్నారా, ఒకసారి మాకు ఆయన చూపించండి అని అనాలి కదా, ఎక్సైట్ అయిపోయి. ఎందుకంటే యూదులందరూ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆయనలో ఎక్సైట్మెంట్ కనబడలా. ఏమంటున్నాడు చూడండి, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అడిగాడట. ఏమని అడిగాడట? స్టూవర్టపురంలో అంత మంచివాడు ఉన్నాడా అన్నట్టు అనమాట. స్టూవర్టపురంలో ఎవరు ఉంటారని ఫిక్స్ అయిపోయారు అందరూ. ఇప్పటికే దొంగలు ఉంటారు. అండమాన్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? అందమైన ప్రదేశాలు, బీచ్లు గుర్తురావా? అండమాన్లో మంచి మంచి బీచ్లు ఉన్నాయి, గుర్తురావు. నేను వెళ్ళాను అక్కడికి, బీచ్లకి చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్గా ఉంటుంది అండమాన్, చాలా బాగుంటుంది. కానీ మీకు బీచ్లు గుర్తురాలా? అక్కడ మంచి మంచి జలపాతాలు ఉన్నాయి, ఏం గుర్తురాలా? మంచి మంచి హోటల్స్ ఉన్నాయి, గుర్తురాలా? మంచి రెస్టారెంట్లు ఉన్నాయి, గుర్తురాలా? అండమాన్ అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? అంటే అండమాన్ అనగానే మన మనసులో ఏం పడిపోయింది? జైలు. నేను ఆ జైలుకి కూడా పోయా. ఇప్పుడు ఖాళీగా ఉంది, ఖైదీలు లేరు. ఇప్పుడు అందులో ఖైదీలు ఎవరు లేరు, ఖాళీగా ఉంది. నేను ఆ జైలుకి వెళ్ళా, ఆ జైల్లో లోపలికి వెళ్ళి ఫోటో తీసుకున్న ఇలా కటకటాలు పట్టుకొని, అంతే ఫేస్బుక్లో విజయప్రసాద్ రెడ్డిని హనుమాన్ జైల్లో పెట్టారని రాశారు. నమస్కారం నాయన, నన్ను ఎవడో జైల్లో పెట్టలేదు, నేను మామూలుగా స్వార్థ పరిచయం మీద అక్కడికి వెళ్ళి నన్ను పిలిచినటువంటి పాస్టర్ గారు జైలు చూపిస్తాను రండి అని తీసుకెళ్తే, ఓహో అప్పుడు ఇలా ఉండేవారా అండి అని కటకటాలు పట్టుకుని లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే ఆయన నుంచి ఫోటో తీస్తే అది ఫేస్బుక్లో పెట్టాం. దాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అప్పట్లో ఒక ఆయన, అందరూ కాదు, ఒక ఆయన ఉన్నాడు అందులో, ఆయన ఇన్నాళ్ళకి ఈయన జైల్లో పెట్టారు దరిద్రుదులని రాశాడు. సో కాబట్టి అండమాన్ అనగానే మీకు ఏం గుర్తురాకూడదు? కానీ జైలే గుర్తొస్తుంది. మరి ఏం చేస్తాం? అలా ముద్ర పడిపోయింది. స్టూవర్టపురం అనగానే ఏం గుర్తొస్తుంది? దొంగలే గుర్తొస్తున్నారు. మరి ఏం చేస్తాం? అలా ముద్ర పడిపోయింది. అలా కొన్ని ఏరియాలు అలా ముద్ర పడిపోతే, ఇప్పుడు నజరేత్ అనగానే ఏం పడిపోయింది? అక్కడ మంచిది ఏది రాదు, అక్కడ అసలు మంచిదే ఉండదు, అదొక చెడ్డ ప్రాంతం. నజరేత్ అంటే అదొక చెడ్డ ప్రాంతం. ఇంక ఈయనే కాదండి, ప్రవక్తలు ఇంకా శాస్త్రుల పరిచయం ఏమన్నారు ఒకసారి చూద్దాం. 46వ వచనం కూడా ఒకసారి చూడండి. మంచిది ఏదైనా రాగలదా అన్నాడా? తర్వాత మరొక మాట చూద్దాం. అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 52వ వచనం చూద్దాం. అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 52వ వచనం చూడాలి. 52 చదవండి. వారు నీవును గలిలయుడువా విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడో అని ఫిక్స్ చేశారట. ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఏమంటున్నారట? గలిలయలో ఏ ప్రవక్త పుట్టడు. యేసుక్రీస్తుని మీరు ప్రవక్తగా ఒప్పుకుంటున్నారా? గలిలయలో పుట్టాడంటే అతను ప్రవక్తే కాదు, ఎందుకంటే ఆ ఏరియా మంచిది కాదు. నజరేతులో పుట్టాడంటే అసలు అతను ప్రవక్తే కాదు, ఎందుకంటే అక్కడ ఏ ప్రవక్త పుట్టడు. ప్రవక్తే అక్కడ పుట్టకపోతే మెస్సియా పుడతాడా అని ఆలోచన వాళ్ళది. ప్రవక్తే పుట్టకపోతే ఆ వరస్ట్ ఏరియాలో, అదొక వర్స్ట్ ఏరియా, అది అలాంటి చెడ్డ ఏరియాలో, అలాంటి పనికిమాలిన ఏరియాలో పుట్టాడా? ఆయన మీరు ప్రవక్త అని చెప్తున్నారా? అసలు అక్కడ ప్రవక్తే పుట్టకపోతే ఆయన మీరు మెస్సియా అని చెప్తున్నారా? అర్థమైందా? మనకి సెలబ్రిటీలు అనగానే, ఇప్పుడు చిరంజీవి గారు ఎక్కడో మురికి వాళ్ళలో ఉంటున్నారని తెలిసిందనుకోండి, మీకు నమ్ముతారా? చిరంజీవి గారు ఎక్కడో హైదరాబాదులో మురికి వాళ్ళలో గుడిసెలో ఉంటారా అంటారా? అంటారు. ఎందుకంటే ఆయన ఒక మురికి వాడలో గుడిసెలో ఉండరు. ఎందుకు? ఆయన ఒక సెలబ్రిటీ, ఒక పెద్ద సినిమా హీరో, ఆయన ఉండడు అని మీరు ఫిక్స్ అయిపోతారు. అలాగే మెస్సియా వచ్చేసాడు అని చెప్తూ ఎక్కడ వచ్చాడని చెప్తున్నారు? నాజరేతులో అని చెప్తున్నారు. మెస్సియా వచ్చేసాడని చెప్తూ ఎక్కడని చెప్తున్నారు? గలిలయలో అని చెప్తున్నారు. గలిలయలో పుట్టినోడు మెస్సియా ఎలాగవుతాడని వీళ్ళ వాదన. గలిలయ పుట్టినోడు ప్రవక్త ఎలాగవుతాడని వీళ్ళ వాదన. ఎందుకంటే గలిలయ అనేది షాడో ఆఫ్ డెత్. గలిలయ అంటే అర్థం ఏంటి? షాడో ఆఫ్
డెత్ అంటే మరణపు నీడ. ఆ పదానికి అర్థం ఏంటి? మరణపు నీడ, మరణపు ఛాయ. మరణపు ఛాయలో జీవాధిపతి పుడతాడా? అది వాళ్ళ వాదన. కానీ దేవుని సంకల్పం ఏంటంటే మరణపు ఛాయలో నుండే జీవాధిపతి పుట్టి బయటికి రావాలి. పుట్టడం అంటే బెత్లెహేములో పుట్టాడు కదా అని మీరు అనొచ్చు. ఆయన పుట్టింది బెత్లెహేములోనే, ఎందుకంటే ప్రవచనాత్మకంగా మేకా ప్రవక్త చెప్పినట్టు ఆయన బెత్లెహేములోనే పుట్టాలి. కానీ బెత్లెహేములో పుట్టాలి అంటే జరిగింది, కానీ పుట్టాడని ఎవరు ఒప్పుకోలేదు. ఆయన పేరేమో నజరేయుడు, పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. బెత్లెహేములో పుట్టాలన్న ప్రవచనం నెరవేరింది, నజరేయుడు అనబడాలన్న ప్రవచనం కూడా నెరవేరింది. కానీ జనాలందరి దృష్టిలో యేసు ప్రభువు ఎలా ఫిక్స్ అయిపోయాడంటే నజరేతులో పుట్టినవాడుగా ఫిక్స్ అయిపోయాడు. పుట్టింది నజరేతులోనే అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి అదొక కారణం అయిపోయింది యేసుక్రీస్తున్న రక్షకుడిగా అంగీకరించడానికి. బిన్ లాడెన్ గారు అబ్బాయికి మీ అమ్మాయిని ఏమంటే ఇస్తారా? ఎందుకెవరు? బిన్ లాడెన్ ఉగ్రవాది అని బాగా పేరెనికి అన్నాడండి. ఉగ్రవాది కొడుక్కి మేము ఇస్తాం, మంచోడే కావచ్చు, మేము లేదు కొడుకు మాట పక్కన పెట్టండి, బిన్ లాడెన్ మాకు బాగా దగ్గర చుట్టాలని అన్నారు అనుకోండి. సంబంధానికి వచ్చి రాగానే బిన్ లాడెన్ మాకు బాగా దగ్గర చుట్టాలు అంటే మీరు వెంటనే సంబంధం ఓకే అంటారా? బాబు నాయన జీవితంలో మీ ముఖం మాకు మళ్ళా చూపెట్టకండి, మా అమ్మాయిని మీకు ఇచ్చే ఉద్దేశం లేదంటారా? ఏమంటారు చెప్పండి? మీకు ఇచ్చే ఉద్దేశం లేదంటారు. అంటే ప్లేసెస్ మనుషుల మీద అంత గాఢమైన ముద్ర వేసేస్తాయి, ప్లేసెస్ మనుషుల మీద అంత బలమైన ముద్ర వేసేస్తాయి. అలాగా నజరేతు కూడా ఒక బలమైన ముద్ర వేసేసింది. ఎందుకు నజరేతు అంత చెడ్డదైపోయింది ఇప్పుడు హిస్టరీలో చూపిస్తాను, మీకు జాగ్రత్తగా చూడండి. రాజుల మొదటి గ్రంథం. ఎందుకు గలిలయ నజరేతు అంత చెడ్డవైపోయాయో చూడండి, ఇదే అసలు కథ. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10-11 వచనాలు రాసుకోండి. రాజుల మొదటి గ్రంథం. ఇదంతా అర్థం అవ్వాలంటే మనకు బైబిల్ బాగా చదవాలి, హిస్టరీ మీద బాగా అవగాహన ఉండాలి. బైబిల్ బాగా ధ్యానించినప్పుడు, హిస్టరీ మీద మంచి అవగాహన ఉన్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ మనం వెలికి తీయగలుగుతాం బైబిల్లో నుండి. లేకపోతే యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. నువ్వు చూసావా? నేను చూశాను, అంతే, అయిపోయింది, అంతే. కానీ వాస్తవానికి యేసుప్రభు పశువుల పాకలో పుట్టలేదు. అసలు పశువుల పాక అన్న పేరు కూడా బైబిల్లో లేదు. పశువుల తొట్టులో పడుకోబెట్టారు, దారి లేక దిక్కు లేక, సత్రంలో చోటు దొరక్క. పుట్టిందేమో బెత్లెహేములో. ఎక్కడ పుట్టాడు అనేది ప్లేస్ ఇప్పటి వరకు రహస్యంగా దేవుడు ఉంచాడు. అది ఎవరికి ఇంతవరకు బయలుపరచబడలేదు. దేవుడు దాన్ని ఎవరికి బయలుపరచలేదు. సరే, ఇప్పుడు నజరేతు ఎందుకు అంత వర్స్ట్ ఏరియాగా, అంత నీచమైన ఏరియాగా, నజరేతు ఎందుకు అంత హీనమైనదిగా, షాడో ఆఫ్ డెత్ అనే పేరు సంపాదించుకునేంత హీనమైనదిగా ఎందుకు మారిపోయింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం అందరూ చదవండి. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మటుకు దేవదారు మ్రానులను, సరళ వృక్షపు మ్రానులను, బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున సొలొమోను 11వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. సొలొమోను గలిలయ దేశమందున్న, ఏ దేశమమ్మా? గలిలయ దేశమందున్న 20 పట్టణాలను హీరాముకు అప్పగించెను. ఎన్ని పట్టణాలు? 20 పట్టణాలు ఎవరికి అప్పగించాడట? హీరాముకు అప్పగించాడట. హీరాము సొలొమోను తనకు గిఫ్ట్గా ఇచ్చిన పట్టణాలు చూడడానికి తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను అన్నాడట. ఏ పాటివి అన్నాడట. అంటే నేను దేవుని మందిరం కట్టుకుంటానంటే నీ కోసం బోలెడంత సపోర్ట్ చేశాను కదా, కానీ నువ్వు నాకు వాటికి బదులుగా ఇచ్చినటువంటి పట్టణాలు ఏ పాటివి అని నేటి వరకు వాటికి ఏమని పేరట? కాబూల్ అని పేరట. ఏమట పేరు? కాబూల్. కాబూల్. కాబూల్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో? కాబూల్ అంటే హీబ్రూ పదం. కాబూల్ అంటే ఏ పదం? హీబ్రూ పదం. దానికి తెలుగులో అర్థం ఏంటో కింద రాశాడు చూడండి, నిష్ప్రయోజనము. కాబూల్ అంటే అర్థం ఏంటి? నిష్ప్రయోజనం. బైబిల్లో ఉంది కదా, నా పేరు ఎవరన్నా పెట్టుకున్నారు కాక, అర్థమైందా? కాబూల్ అంటే అర్థం ఏంటమ్మా? నిష్ప్రయోజనం. కొంతమంది బైబిల్లో ఉన్నాయని పేర్లు పెట్టేసుకుని ఉంటారు. నిజం. మొన్న ఒక ఆయన ఎవరో, బాబు మీ అమ్మాయి పేరు ఏం పేరంటే యెజబెల్ రాణి అన్నాడట. ఎవరాని? యెజబెల్ రాణి. ఎవరు పెట్టారు నాయన ఈ పేరు నీకు? ఎవరో పెట్టారండి, ఒక ఆయన పెట్టారు. ఏమని పెట్టారు? యెజబెల్ రాణి అని పెట్టారా? యెజబెల్ అసలు మంచిదే బైబిల్ గ్రంథంలో. ఇంకా నయం ఇస్కరియోతు యోధ, అననీయ, సప్పీరా, అతల్యా, ఇలాంటి దిక్కుమాల పేర్లు పెట్టుకోకండి. అవి బైబిల్లో మంచి వ్యక్తుల పేర్లు కావు. అలాగే కాబూల్ అంటే అర్థం ఏంటి?
నిష్ప్రయోజనము అని అర్థం. కాబూల్ అంటే ఇప్పుడు గలిలయని ఏమంటున్నారు? నిష్ప్రయోజనం. నజరేతుని ఏమంటున్నారు? నిష్ప్రయోజనం. ఆ ఏరియా మంచిదా చెడ్డదా? చెడ్డది. ఇప్పుడు చూడండి, రాజమండ్రి అనగానే ది బెస్ట్ ఏంటట? ఏవి అప్పారావు రోడ్డు ఉన్నట. ఏమండి ఆనంద్ గారు? ఏవి అప్పారావు రోడ్డు, జైన్ రోడ్డు ఉన్నట. అంటే మిగిలిన రాజమండ్రి అంతా ఎందుకు పనికిరైందా? ఇక్కడే రేట్లు ఎక్కువట. గజం 50,000, 60,000, 70,000, 80,000. మిగిలిన ఏరియాకి వెళ్ళిపోతే చీప్. అండి అంటే ఈ ఏరియాని ఏం చేశారు? పొగేసి పెంచేశారు. మిగిలిన ఏరియాలని ఏం చేశారు? దించేశారు. అలాగే నజరేతుని ఏం చేశారు? దించేశారు. యెరూషలేముని ఏం చేశారు? పెంచేశారు. కానీ వాస్తవానికి అక్కడ ఉన్నది మట్టే, ఇక్కడ ఉన్నది మట్టే. అలాగే హైదరాబాద్ వెళ్ళాం అనుకోండి, ది బెస్ట్ ఏరియా ఏది అంటే వెంటనే ఏం చెప్తారు? చెప్పండి. హైదరాబాద్లో చార్మినారా? గోల్కొండ కోటం కాదు. హైదరాబాద్లో ది బెస్ట్ అనగానే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. ది బెస్ట్ అనగానే ఏం చెప్తారు? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. అంటే ఎందుకు అవి అంత గొప్ప అయిపోయి? సెలబ్రిటీలు అందరూ అక్కడే ఉంటున్నారు కాబట్టి. యెరూషలేం ఎందుకు అంత గొప్పదైపోయింది? సెలబ్రిటీలు అందరూ అక్కడ ఉంటున్నారు కాబట్టి, రాజులందరూ అక్కడ ఉండేవారు కాబట్టి. నజరేత్ ఎందుకు అంత హీనమైపోయింది? అది అక్కడ ఎవరు ఉండరు కాబట్టి దాని పేరే షాడో ఆఫ్ డెత్. ఇక్కడ కాబూల్ అని దానికి పేరు పెట్టారు. నేటి వరకు దాని పేరు కాబూలే. ఇప్పుడు చెప్పండి, రాజు పుట్టాలనుకున్నాడు, ఒక పేరు తగిలించుకోవాలనుకున్నాడు. ఎవరైనా ఏ పేరు తగిలించుకోవడానికి ఇష్టపడతారు? రాజమండ్రిలో మంచి సైట్ కోరుకోండి. ఏవి అప్పారావు రోడ్లో కావాలా, లేకపోతే గోదావరి కొట్టిన అదేదో ఉంది కదా శ్మశానం, అక్కడ కావాలా అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? అదిలో కోరుకోండి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కావాలా, లేకపోతే అలాగ అవుట్స్కట్స్లో ఎక్కడో ఊరి చివర కావాలా అంటే ఏమంటారు? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటారు. ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, నాయనా నా కుమారుడా, నువ్వు పుట్టాలి, భూమి మీద శరీరధారిగా పుట్టాలి. ఎక్కడ పుడతావు? యెరూషలేంలో పుడతావా అంటే యెరూషలేం పేరు ట్యాగ్ తగిలించుకుంటావా? పుడతావా అంటే బెత్లెహేంలోనే పుట్టాడు. అది ప్రవచనం. నేను చెబుతున్నది మీకు బాగా అర్థం కావాలి. ఇప్పుడు నేను నజరేతులో పుట్టాడు అని నేను చెప్పట్లా, వాళ్ళందరూ అనుకున్నారని చెప్తున్నా. ఎందుకు అందరూ అనుకున్నారు? ఆయన నజరేయుడు అనబడ్డాడు కాబట్టి. నజరేయుడు అనబడతాడని ఎవరు చెప్పారు? ప్రవక్తలు చెప్పారు కాబట్టి. ఎందుకంటే నజరేతు గుడ్ ఏరియా, బ్యాడ్ ఏరియా? గుడ్ విల్ ఉందా, బ్యాడ్ విల్ ఉందా? బ్యాడ్ తప్ప గుడ్ విల్ ఏమీ లేదు. అలాంటి ఏరియా సెలక్షన్ ఎవరిది చెప్పండి? ఎవరిది? యేసుప్రభుది. యేసుప్రభుది సెలక్షను. ఎందుకు అలాంటి ఏరియా సెలెక్ట్ చేసుకున్నాడు? దాని వెనుకున్న రహస్యం ఏంటి? యేసుప్రభు నజరేయుడు అనబడ్డానికి గలిలయను సెలెక్ట్ చేసుకుని అక్కడే ఉండడానికి, అక్కడే పెరిగి పెద్దవాడు అవడానికి ఆ ట్యాగ్ ఎందుకు వేసుకున్నాడు? ఆ ట్యాగ్. ఇప్పుడు మనల్ని కూడా ఏమంటారంటే మీది ఏ ఊరు అని అడుగుతారు. మీరు వెంటనే ఏమని చెప్తారు? రాజమండ్రి వాస్తవ్యులు. అంతేనండి, రాజమండ్రి వాస్తవ్యులు. వాస్తవ్యులు అంటే రాజమండ్రిలో వాసము చేసేది వారు. నజరేయుడు అంటే ఎందుకు వచ్చింది? అది నజరేతులో నివసించేవాడు కాబట్టి ఏమని పిలువబడ్డాడు? నజరేయుడు. అర్థమైందా? అదే యెరూషలేములో పిలువబడితే యెరూషలేము నివాసి, యెరూషలేము వాస్తవ్యుడు అనేవారు. బెత్లెహేమీయుడు అనేవారు, లేకపోతే బెత్లెహేములో ఉంటే బెత్లెహేమీయుడు. అర్థమైందా? అంటే ఊరి పేరుని బట్టి పిలువబడతారనమాట. ఇప్పుడు యేసుప్రభు నజరేయుడు, కాబూల్. కాబూల్ నిష్ప్రయోజనం. నజరేతు విలువలేనిది. మత్తయి సువార్తలో మంచి మాట ఉంది, అది కూడా చూద్దాం. మత్తయి సువార్తలో ఒక మంచి మాట ఉంది. దానికి పూర్వం ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎందుకు యేసుప్రభు నజరేతుని ఎంచుకున్నాడో ఇక్కడ సీక్రెట్ రివీల్ చేస్తున్నాడు ప్రవక్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం, మీకు బాగా అర్థం అవుద్ది. రాసుకోండి, ఇవన్నీ మళ్ళీ మర్చిపోతారు మీరు. రాసుకోండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. అయినను వేదన పొందిన దేశం మీద, ఏ దేశం అటమ్మది? గలిలే దేశం. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. ప్రవచనం అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఏ ప్రాంతాన్ని మహిమగలదానిగా చేయబోతున్నాడట? యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయబోతున్నాడు. ఇది ప్రొఫెసీ. నెక్స్ట్, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఏ జనులు? చీకటిలో నడుచు జనులు. తర్వాత వాళ్ళకి ఇంకో పేరు ఉందట. నజరేతు వాళ్ళకి ఇంకో పేరు ఉంది, మరణాఛాయ గల
గలిలే వారికి నజరేతు వారికి మరో పేరు ఉంది. ఏం పేరు అది? మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చూసారా? అంటే ఇవన్నీ సింబాలిక్గా చెప్పబడ్డాయి. యేసు ప్రభు ఆ ప్లేస్ని ఎందుకు ఎంచుకున్నాడు? అక్కడే ఎందుకు పుట్టాడు? ఆ ప్లేస్ చీకటిలో నడుచు జనులని పిలువబడుతోంది. ఆ ప్లేసు మరణాఛాయ గల ప్రదేశం అని పిలువబడుతోంది. ఆ ప్లేసు కాబూల్ అనగా నిష్ప్రయోజనమైనది అని పిలువబడుతోంది. ఆ ప్లేస్కి వాల్యూ లేదు. ఆ ప్లేస్లో రేట్లు బాగా తక్కువ. ఆ ప్లేస్లో సెలబ్రిటీలు ఎవరు నివసించరు. ఆ ప్లేస్లో ఇల్లు కట్టుకోవడానికి ఎవడు ఇష్టపడ్డు. ఆ ప్లేసు ఒక చీపెస్ట్ ఏరియా, చీప్ ఏరియా అలాంటి ఏరియా. ఈ ఏరియాలో రాజు ట్యాగ్ లైన్ వేసుకో ఆ ఏరియా నుంచి రాబోతున్నాడు. ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తి రాబోతున్నాడు. కలిగినవన్నీ ఆయన లేకుండా కలగలేదు. అలాంటి మహనీయుడు అక్కడ నుంచి ఆ ట్యాగ్ తగిలించుకుని రాబోతున్నాడు. నజరేయుడు అనబడతాడు. ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. చదవండి, అందరూ చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 14వ వచనం, 16వ వచనం కింద చూడండి. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలీను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్ధాను కావలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు ఏం చూశారటమ్మా? గొప్ప వెలుగు చూశారు. ఆ గొప్ప వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? చీకటిలో నుంచి వచ్చింది. ఆ చీకటి గల ప్రాంతం ఏది? నజరేతు. ఆ చీకటి గల ప్రాంతం, విలువలేని ప్రాంతం ఏది? నజరేతు. ఎన్నిక లేని ప్రాంతం ఏది? నజరేతు. ఇప్పుడు ఈయన ఏమని పిలువబడుతున్నాడు? నజరేయుడు. అందుకే ఏమని రాయబడింది? చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణాఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఏమాయను? వెలుగు ఉదయించెను. ఇందులో రహస్యం ఏంటంటే, ఈ మాటల్లో ఉన్న మర్మం ఏంటంటే, ఈ దినాన మీరు నేర్చుకోబోతున్న అద్భుతమైన సత్యం ఇదే. దేవుడు వ్రాయించిన ప్రతి మాటకి, దేవుడు చెప్పించిన ప్రతి ప్రవచనానికి, దేవుడు ఉదహరించిన ప్రతి ప్లేస్కి మన జీవితాలకి ఒక లింక్ ఉంటుంది. లేకపోతే దేవుడు వ్రాయించాడు. అది ఎలా దేవుడు వ్రాయించాడు, ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో చివరిగా నేను చూపించి నా మాటలు ముగిస్తాను. జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడాలి, అందరూ చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందరూ తీయండి, బైబిల్ తీయండి, ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం జాగ్రత్తగా చూడాలి. అందరూ చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా అనగా సంఘమా యేసుక్రీస్తు మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. యేసుక్రీస్తు మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిన జ్ఞానులు అంటే ఎవరు? లోకంలో ఇప్పుడు జ్ఞానులు ఎవరు? పెద్ద సైంటిస్టులు, అంతేనా? పెద్ద సైంటిస్టులు. ఆ సైంటిస్టుల్లో గొప్ప వాళ్ళు. మొన్న ఒక ఆయన చచ్చిపోయాడు, స్టీఫెన్ హాకిన్స్ అని. చాలా గొప్ప శాస్త్రవేత్త. దేవుడు లేడనేవాడు. నోరు పనిచేయదు, చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, వీల్ చైర్ మీద ఉంటాడు, బ్రెయిన్తో ఆపరేట్ చేసేవాడట మొత్తం అంతా. గొప్ప శాస్త్ర పరిశోధనలు చేశాడు, చచ్చిపోయాడు. స్టీఫెన్ హాకిన్స్ చాలా గొప్ప శాస్త్రవేత్తగా పేరెన్నికగన్నాడు, జ్ఞాని. అవునా? కానీ ఆ జ్ఞాని ఎవరిని నమ్మలేదు అంటే నేను చెప్తాను, ఆ జ్ఞాని దగ్గరికి యేసుప్రభు వెళ్ళలేదు. మీలో జ్ఞానులైనను లోకరీతిని గనులు అంటే ఎలాన్ మస్క్ ఉన్నాడండి. ఎలాన్ మస్క్ దేవుని యందు భయభక్తులు గలవాడా? గనుడా కాదా? మరి చెప్పండి. ప్రపంచంలోనే నెంబర్ 1 ధనవంతుల్లో అగ్రస్థానంలో ఉన్నాడు ఎలాన్ మస్క్. అర్థమైందా? గనుడు. కానీ యేసు ప్రభువుకు ప్రియ శిష్యుడు కాడు. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు కాడు. అందుకే ఇక్కడ ఏమని రాయబడిందంటే, మీలో జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.
నజరేతు నిషేధింపబడిన పట్టణం, ఆ పట్టణాన్ని యేసుప్రభు ఏర్పరచుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే అది మరణాఛాయ గల ప్రదేశం. నువ్వు కూడా అపరాధముల చేత పాపముల చేత మరణించిన వ్యక్తివి. అది మరణాఛాయ గల ప్రదేశం అయితే నీది అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన హృదయం. అక్కడ యేసుప్రభు నజరేయుడుగా పిలువబడితే ఇక్కడ నీ హృదయాధిపతిగా పిలువబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా క్రీస్తు వాడను నేనని చెప్పుకుంటాను. నువ్వేమని చెప్పుకుంటావు? క్రీస్తు దానను, క్రీస్తు వాడను. ఐఎమ్ ఎ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. వీఆర్ ఆల్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. చాలా గర్వంగా చెప్పుకుంటాం. యేసు క్రీస్తు నా హృదయంలో ఉన్నాడు, చాలా గర్వంగా చెప్పుకుంటాం. నేను క్రైస్తవుణ్ణి రొమ్మిర్చుకుని చెప్పుకుంటాను చాలా గర్వంగా. ఎక్కడైనా సరే ఇలాగే చెప్పుకుంటా, ఆమె క్రిస్టియన్. నేను యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాను. నేను క్రీస్తు వాడను. ఈ దేహం క్రీస్తుది, ఈ జీవితం క్రీస్తుది, ఈ బ్రతుకు క్రీస్తుది, చివరికి ప్రాణం కూడా క్రీస్తుదే. ఈ ప్రాణం కూడా క్రీస్తుదే. అందుకన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే ఇప్పుడు నజరేతు ఏమైపోయింది చెప్పండి? ఫేమస్ అయిపోయిందా అవ్వలేదా? మీకు అద్భుతమైన విషయం చెప్పనా? ఒకప్పుడు ఆ ఊరిని ఎవడు ఇష్టపడేవాడు కాదు. ఒకప్పుడు ఆ ఊరికి ఎవడు వెళ్ళేవాడు కాదు. ఒకప్పుడు ఆ ఊరిలో ఎవడో షాప్ పెట్టేవాడు కాదు. ఒకప్పుడు ఆ ఊరు అసలు పనికి మాలింది. ఆ ఊరు చెత్త, ఆ ఊరు చెడ్డదే, ఆ ఊరు నిష్ప్రయోజనమైంది, ఆ ఊరు కబూల్ అని పిలువబడింది. ఈరోజు అదే ఊరు పెద్ద మార్కెటింగ్ చేసేస్తుంది. ఎవరి పేరు మీద? యేసు ప్రభు పేరు మీద. నజరేతు వెళ్ళి చూడండి, అడుగడుగున షాపులు. నజరేతు వెళ్ళి చూడండి, అడుగడుగున అబ్బా పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఓ రేంజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు వరల్డ్లో, ప్రపంచ పటంలో నజరేతు ఫేమస్ అయిపోయిందంటే ఎవరి వల్ల చెప్పండి? ఎవరి వల్ల? అంటే పనికిరాని ప్రదేశాన్ని ఏం చేసి పడేశాడు ఆయన? చెప్పండి. ప్రపంచ పటంలో పనికిరాని ప్రదేశాన్ని ఏం చేసి పడేశాడు యేసుప్రభు? వచ్చి ఫేమస్ చేసి పడేశాడు. ఫేమస్ నజరేతు ఇప్పుడు ఫేమస్. వరల్డ్లో టూరిస్టులు అందరూ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన టూరిస్ట్ లేడు. చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్ళి వస్తున్నారంటే నజరేతులో యేసుక్రీస్తు జన్మించాడన్న నమ్మకాలు ఉన్నాయి అక్కడ. కానీ వాస్తవానికి ఆయన పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. కానీ ఆయన నజరేతు వాడే. పుట్టింది బెత్లెహేములో, అయినా 30 ఏళ్ళు పెరిగింది ఎక్కడ? నజరేతులో. 30 ఏళ్ళు పెరిగాడు అక్కడ. అందుకే ఆ ఊరు ఏమైపోయింది? ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, ఒక పనికిరాని ప్రదేశాన్ని ఫేమస్ చేసినాడు. పనికిరాని వాడవుగా, ఎన్నిక లేని దానవుగా ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేయగలడు? ఫేమస్. నిత్య జీవానికి నిన్ను తీసుకెళ్తాడు. ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టుకుంటాడు. అలాంటి ఒక ఘనత లేని దానికి ఘనతనిచ్చేవాడు మన ప్రభువు. ఎన్నిక లేని వారిని ఎన్నుకొనివాడు మన ప్రభువు. విలువలేని చోట పుట్టాడు. ఈరోజు కూడా విలువలేని చోటే పుట్టాడు నా ప్రభువు. అది ఎక్కడ తెలుసా? నా హృదయాలలో. ఒకప్పుడు నా హృదయాల్లో ఏముండేదో తెలుసా? మన హృదయాల్లో ఏముండేదో తెలుసా? చెప్పండి, ఏముండేది? చీకటి ఉండేది. అంధకార సంబంధులకు అన్నాడు. అందుకే అంధకార వారి అవివేక హృదయము అంధకారమయమాయనంటాడు రోమపత్రికలో. అలాంటి అంధకారంతో ఉన్న హృదయంలో యేసు ప్రభువు జన్మించాడు కనుకనే ఈరోజు నిజమైన క్రిస్మస్ మన బ్రతుకుల్లో జరుగుతోంది. ఒకవేళ నా హృదయంలో యేసు ప్రభు కానీ పుట్టలేదనుకోండి, ఈరోజు విజయప్రసాద్ రెడ్డి అనేవాడు ఎవడో ఈ ప్రపంచానికి తెలీదు. నథింగ్, విలువలేనోండి నేను. అంతే. మరి మహా అయితే మా ఊళ్ళో, మహా అయితే మా ఇంట్లో, అంతే. లేదా మా బంధువుల్లో, అంతే. అక్కడ కూడా విలువ ఉంటుందని గ్యారంటీగా చెప్పలేము. కానీ ఈరోజు తెలుగు క్రిస్టియానిటీలో విజయప్రసాద్ రెడ్డి అనేవాడు ఒక స్థితిలో కనబడుతున్నాడు. తెలుగు క్రిస్టియానిటీలో మనకంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే కారణం నా యేసుక్రీస్తు నా హృదయంలోనికి రావడం వల్ల, ఈ చీకటి గల చోటున ఆయన వెలుగిచ్చు దీపమై ఉండటం వల్ల, ఇక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రపంచానికి ప్రకటింపబడటం వల్ల మీ అందరికీ ఒక సేవకుడిగా, ఒక నాయకుడిగా, ఒక బోధకుడిగా, రోషం కలిగిన క్రీస్తు సైనికుడిగా మీ ముందుకు వచ్చి నిలబడటం వల్ల ఈరోజు నాకు విలువ వచ్చింది. అంటే నాకు విలువ ఎవరిచ్చారు? చెప్పండి, ఎవరిచ్చారు? నా యేసు ప్రభు ఇచ్చాడు. నా యేసు ప్రభు ఇవ్వకపోతే నాకు విలువ లేదు. నా యేసు ప్రభు ఇవ్వకపోతే నాకు ఘనత లేదు. నా యేసు ప్రభు ఇవ్వకపోతే నాకు ఈరోజు ఏమీ లేదు. ఈరోజు నేను కలిగి ఉన్న ప్రతిదీ నా యేసు ప్రభు వల్లే కలిగి ఉన్నాను. ఈరోజు నాకున్న ప్రతి ఏ విలువైన, చివరికి అది ఏదైనా కానివ్వండి, నేను తినే ప్రతి మెతుకు నా యేసు ప్రభు వల్లే. నేను వేసుకున్న బట్టలు నా యేసు ప్రభు వల్ల. నేను ఈరోజు అనుభవిస్తున్న ప్రతి సౌకర్యం నా యేసు ప్రభు వల్లే. ఈరోజు నాకు దక్కుతున్న ఘనత, ఈరోజు నాకు దక్కుతున్నటువంటి గౌరవం ప్రతిదీ నా యేసు ప్రభు వల్లే. నా యేసు ప్రభువు లేకపోతే నేను చీకటిలో ఉన్నాను, చీకటి సంబంధిని.
ఈరోజు వెలుగు సంబంధిగా మారానంటే దానికి కారణం నా యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు నేను అంటాను చాలా ధైర్యంగా, నేనే ఒక చిన్న నజరేతునయ్యా అంటాను. ఏమంటాను? అయ్యా నేను కూడా నజరేతునేనయ్యా, నేను కూడా కాబూల్ కాబూల్ కాబూల్, నేను కూడా ఒక కాబూల్, నేను కూడా నిష్ప్రయోజనమైన వాడనే. నీవు లేకపోతే నేను నజరేతునే, నీవు లేకపోతే నేను నిష్ప్రయోజనమైన వాడనే. నీవు ఉన్నావు కాబట్టి నేను మహిమపరచబడి నజరేతునవుతున్నాను, నీవు ఉన్నావు కాబట్టి నేను ఘనత పొందుకున్న గలిలయనవుతున్నాను. ఆ మరణాఛాయలో జీవపు వెలుగు ఉదయించింది. ఇది రియల్ క్రిస్మస్ అంటే. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు అనుకుంటే హేరోదు ఇంట్లో పుట్టొచ్చు, యేసుప్రభు అనుకుంటే సీజర్ ఇంట్లో పుట్టొచ్చు, చక్రవర్తి ఇంట్లో. యేసుప్రభు అనుకుంటే యెరూషలేము కోటలో, సీయోను కోటలో దావీదులాగా నివాసం చేయొచ్చు. కానీ వడ్లవాని ఇంటిలోకి వెళ్ళిపోయాడు, రిక్తుడిగా చేసుకున్నాడు, తనను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. దాని గురించి కూడా ఒక పాట రాశాను నేను, లాస్ట్ ఇయర్ సెమినార్లో విడుదల చేశాను. ఆ మాట, మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన మన నిమిత్తం ఏమాయను? దరిద్రుడాయను. అందుకే ఆ పాటలో రాశాను, సిలువలో తొలగేను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం, పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం, పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం, నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను, నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను, సిలువలో తొలగేను నా పాపమనే పేదరికం. నిజమైన పేదరికం ఏంటి? డబ్బు లేకపోవటం కాదు, దేవుని కృప పొందకపోవటం. డబ్బు లేకపోతే నరకానికి వెళ్ళావు, దేవుని కృప పొందకపోతే మాత్రం ఎక్కడికి పోతావు? డబ్బున్నా నరకానికి పోతావు. ధనవంతుడు లాజరు ఇతరులు ఎవరు డబ్బులు ఉన్నాయి? ధనవంతుడికి ఉన్నాయి. ఎవరికి డబ్బులు లేవు? లాజరు డబ్బులు లేవు. కానీ ఎవరు వెళ్ళారు పరలోకానికి? లాజరు వెళ్ళారు. మరి డబ్బులున్న ధనవంతుడు ఏమయ్యాడు? పాతాళానికి పోయాడు. అందుకే ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను అంటే మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడాయనన్న వచనాన్ని, అసలు పాట ఎందుకు రాశాను కూడా చెప్తాను. ఈ వచనాన్ని హైదరాబాద్లో ఒక గొప్ప సేవకుడు ఏమని బోధించాడంటే, మీరు ఇంకా BMW కొనుక్కోలేదా, మీరు ఇంకా రేంజ్ రోవర్లో తిరగట్లేదా, అయితే మీరు యేసు ప్రభువును కలిగిన వారు కారు అన్నాడు. నాకు ఎంత బాధేసిందంటే, ఆయనే BMWతో తిరగలేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనాను స్థలం లేదన్నాడు. అంటే పేదోళ్ళందరూ క్రైస్తవులు కానట్టు, ఎవరికైతే బాగా కోట్లు ఉంటాయో వాళ్ళు మాత్రమే క్రైస్తవులు అన్నట్టు చెప్పాడు ఆయన. నాకు ఎంత బాధేసిందంటే, యేసు ప్రభుకి భేదోడైనా ఒకటే, ధనవంతుడైనా ఒకటే, ఎవరైనా ఆయన దృష్టిలో సమానమే, ఆయనకు పక్షపాతం లేదు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడే ఎలా వచ్చాడు ఈ భూమి మీదకి? ధనవంతుడిగా వచ్చాడా, దరిద్రుడిగా వచ్చాడా? దారిద్ర్యంలో వచ్చాడు ఆయన. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనాను స్థలం లేదు. ఇక్కడ మన దగ్గర ఉన్న డబ్బులు కాదు యేసుప్రభు ఇచ్చే ఆశీర్వాదం, మన దగ్గర ఉన్న కృప, మన దగ్గర ఉన్నటువంటి పాప క్షమాపణ, మన దగ్గర ఉన్న నిరీక్షణ, మన దగ్గర ఉన్న విమోచన. నీ హృదయంలో యేసుక్రీస్తు వెలుగు ప్రసరిస్తుందా? నీకంటే ధనవంతురాలు మరొకరు లేరు. ఎందుకో చెప్పనా? నువ్వు చనిపోగానే దేవదూతలు వచ్చి నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? పరలోకాన్ని తీసుకెళ్ళిపోతారు. అందుకే ఎవరైనా చనిపోయారండి అన్న వెంటనే నేను ఏమడుగుతాను తెలుసా? వెంటనే పలానా ఆమె చనిపోయిందటండి, పలానా ఆయన చనిపోయాడటండి అని అనగానే నేను వెంటనే ఏమడుగుతాను తెలుసా? అమ్మ రక్షణ పొందారా లేదా అని అడుగుతాను. అదే అడుగుతాను, రక్షణ పొందారా లేదా, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారా లేదా, బాప్తిస్మలో ఆ ప్రతి పాపాన్ని కడిగేసుకున్నారా లేదా, ప్రభువును విశ్వసించారా లేదా, ప్రభువును వెంబడించారా లేదా, అదొక్కటే అడుగుతాను. ఎందుకంటే ప్రభువును వెంబడించే ప్రతివాడు ఎక్కడికి పోతాడు? నిత్య జీవానికి పోతాడు. కనుక యేసుక్రీస్తు అనుగ్రహించిన నిజమైన ఐశ్వర్యం నిత్యజీవం, యేసుక్రీస్తు ఇచ్చిన నిజమైన ధనం నిత్యజీవం. అందుకే లాజర్కి ఏమీ లేదట, కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, ఒంటి మీద గుడ్డలు కూడా లేవు. అలాంటి హీనమైన దశలో ఉన్న లాజర్ని దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మును అనుకున్నట్టుకు తీసుకెళ్ళిపోయారు. అలాంటి స్థితి నువ్వు నేను ఒకనొక దినాన్ని పొందుకోవాలి. అర్థమైనా? ప్రస్తుతానికి దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి అతిశయించి ఆనందించి తప్పలేదు. నీ కారులు ఉన్నాయా? సంతోషం, దేవుడు ఇచ్చాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీకు మేడల మిద్దెలు ఉన్నాయా? సంతోషం, దేవుడు హెచ్చించాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అంత మాత్రాన భేదవాళ్లకు యేసు ప్రభు దొరకడని కాదు.
ధనవంతులకు యేసు ప్రభు దొరకడని కాదు, ఆయన అందరికీ అందుబాటులో ఉండేవాడు. ఆయన పాపం ఎక్కడుందో అక్కడ ప్రభు ఉదయించాలి. రక్షణ ఎవరికి అవసరమో అక్కడ యేసు ప్రభు కావాలి. ఉదాహరణకి మీకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, మీరు ధనవంతుడా భేదవాడా అని బట్టి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందా? హార్ట్ ఉన్న ప్రతి వాడికి ట్రీట్మెంట్ కావాలా? అంతేనా? హార్ట్ ఉన్న ప్రతి వాడికి ట్రీట్మెంట్ కావాలి. ధనవంతుడి హార్ట్కే ట్రీట్మెంట్ ఉంటుంది, భేదవాడి హార్ట్కి ట్రీట్మెంట్ ఉండదని ఉండదుగా. అందరి హార్ట్లకి ఏం కావాలి? ట్రీట్మెంట్ కావాలి. అలాగే పాపం ఎక్కడుందో అక్కడ యేసు ప్రభు కావాలి. నీ దగ్గర పాపం లేదా? నువ్వు పరిశుద్ధుడివా, పరిశుద్ధురాలివా, ఏ పాపము ఎరిగిన పరిశుద్ధురాలివా అయితే నీకు బాప్తిస్మం అవసరం లేదు. మరి కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అంతటను అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. కాబట్టి ప్రతి హృదయంలో ఎవరు పుట్టాలి చెప్పండి? ప్రతి హృదయంలో ఎవరు పుట్టాలి? యేసు ప్రభు పుట్టాలి. ప్రతి చీకటి గల చోటన ఎవరు పుట్టాలి? యేసు ప్రభు పుట్టాలి. ప్రతి నజరేతును ఏం చేయాలి? ఘనమైనదిగా చేయాలి. ప్రతి నజరేతును ఏం చేయాలి? ఘనమైనదిగా చేయాలి. ప్రతి మరణాఛాయ, షాడో ఆఫ్ డెత్ ఎలా మారాలి? షాడో ఆఫ్ లైఫ్. షాడో ఆఫ్ డెత్ ఎలా మారాలి? షాడో ఆఫ్ లైఫ్. జీవము నేనే, అందుకన్నాడు నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద లైఫ్ అన్నాడు. యేసు ప్రభువు జీవమై ఉన్నాడు, మరణాఛాయ గల చోటు వెలిగించే దీపమై ఉన్నాడు. అలాంటి మరణాఛాయ అనే నా హృదయంలో ఆయన వెలుగయ్యాడు, నీ హృదయంలో వెలుగయ్యాడు, మనందరి హృదయాల్లో వెలుగయ్యాడు. యేసును మించిన జీవం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఉండదు. ఆయనే జీవాధిపతి. ఆ జీవాధిపతి చెంతకు వచ్చి జీవాన్ని పొందిన ప్రతి వాడు ధన్యుడు, ధన్యురాలు. అలాంటి స్థితిలో ఉన్న మీరందరూ మీ హృదయాలలో ఎవ్రీడే క్రిస్మస్ జరుపుకుంటున్నారు. ఎప్పుడు జరుపుకుంటున్నారు క్రిస్మస్? ఎవ్రీడే. అప్పుడు మీరు ఎవ్రీడే చెప్పుకోండి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఏమని చెప్పుకోండి? ఎవ్రీడే హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఎందుకంటే క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు నీ హృదయంలో జన్మించాడు, అందుకే నీ హృదయంలో వెలుగులు వచ్చాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక రూమ్ డార్క్గా ఉందనుకోండి, చీకటిగా ఉందనుకోండి, జస్ట్ ఒక కొవ్వొత్తి వెలిగించగానే రూమ్ అంతా ఏమైపోద్ది? వెలుగైపోద్ది. మనం చేసే క్యాండిల్ సర్వీస్ కూడా దానికి సంకేతం అంతే. చాలా చోట్ల క్యాండిల్ సర్వీస్ చేస్తారు. క్యాండిల్ సర్వీస్ ఎందుకు చేస్తారనుకుంటున్నారు? సింబాలిక్గా. ఈ కొవ్వొత్తి ఎలాగైతే వెలిగింపబడిందో అలాగే నా హృదయం కూడా యేసు ప్రభు ద్వారా వెలిగింపబడింది. సింబాలిక్గా వెలిగించాం కొవ్వొత్తి. అర్థమైందా? అంతే తప్పేదో ఆచారం కాదు అది. చాలామంది ఆచారం అనుకుని కొవ్వొత్తులు ఎత్తుకుని తిప్పుతున్నారు. మొన్న ఎవరో కావడం అలా తిప్పుతూ ఎదురుగా ఉన్నవాడు జుట్టు అంటిచ్చేసిందట. అలా ఆయన కేసు పెట్టాడట. మా ఆవిడ వాల్ జడ తోలు బెల్ట్ అన్నట్టు ఇంత పొడుగుండేది, ఈవిడ జుట్టు అంటిచ్చేసింది, కావాలని అంటిచ్చింది, మా ఆవిడ జుట్టు చూడలేక అని కేసు పెట్టాడట. ఎంత అందంగా ఉందో చూడండి క్యాండిల్ సర్వీస్. సో క్యాండిల్ సర్వీస్ చేసినప్పుడు ఎదటి జుట్లు చున్నీలు అంటించేమని కాదు. ఆ క్యాండిల్ సర్వీస్ ఎందుకంటే మన హృదయాలలో క్రీస్తు జన్మించాడు అనడానికి సింబాలిక్గా చేసేది. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎంతమంది రియల్ క్రిస్మస్ జరుపుకుంటున్నారు? నేను ప్రార్థన చేస్తాను. ఎంతమంది రియల్ క్రిస్మస్ జరుపుకుంటున్నారని అడిగాను నేను. చెప్పకండి, ఇంటికి వెళ్ళాక ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్తే ఒకళ్ళు రియల్ క్రిస్మస్ జరుపుకోవట్లేదు అనుకో, పక్కన వాళ్ళని చూసి అనుకుంటారు. అదే చేయెత్తమని అనుకో, కొందరు ఎత్తుతారు, కొందరేమో గిల్టీ ఫీలింగ్తో ఎత్తరు. అప్పుడు కూడా మీకు కొంచెం ఏమనిపిస్తుంది? అరే పండగ పూట పిలిచి మరీ అవమానించాడు అన్నట్టు అనిపిస్తుంది. సో మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నేను మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి నమస్కరించి కోరుకునేది ఒకటే, దయచేసి ప్రభువును బాధ పెట్టకండి. అర్థమైందా? ఎవరిని బాధ పెట్టకండి. అప్పుడప్పుడు మన ఇళ్లలో ఒక మాట వినపడద్ది. మా చిన్నప్పటి నుంచి విన్నాం. మా నాన్నగారు ఇలా చెయ్యెత్తారనుకోండి, ఆ రోజు మా అమ్మ ఏమనేది తెలుసా? ఏమండి ఈరోజు వాడిని ఏమనకండి. ఏమ్మా ఈరోజు వాడి బర్త్డే అండి. ఏంటండి ఈరోజు వాడి బర్త్డే అండి. పుట్టినరోజు పూట ఏంటండి? పుట్టినరోజు పూట కూడా ఆయన బెదిరించేస్తారు ఏంటండి? పుట్టినరోజు పూట కూడా చెయ్యెత్తుతారు ఏంటండి? అంటే పుట్టినరోజు పూట మనల్ని ఎవరు ఏం చేయకూడదు చెప్పండి? ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. మరి యేసుప్రభు పుట్టినరోజు ఎప్పుడు? మనకి తెలీదు. డిసెంబర్ 25 అని బైబిల్లో లేదు. అందుకని నేను ఏమనుకుంటాను తెలుసా? ప్రతిరోజు యేసుప్రభు పుట్టినరోజే అనుకుంటాను. ఇప్పుడు నేను ప్రతిరోజు యేసుప్రభు పుట్టినరోజు అనుకుంటే నేను ప్రతిరోజు ఏం చేయకూడదు? యేసుప్రభువును బాధ పెట్టకుండా పుట్టినరోజు చేయాలి. యేసుప్రభు ఎప్పుడు బాధపడతాడు? ఆయన హృదయం, ఆయనకు నీ హృదయంలో చోటు లేకపోతే బాధపడతాడు. అందుకని యేసుప్రభువును బాధ పెట్టకుండా పుట్టినరోజు చేద్దామా? మరి దట్ ఈజ్ రియల్ క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ అనుకుందాం కాసేపు, ఈరోజే పుట్టాడు అనుకుందాం కాసేపు. మరి ఈరోజు యేసుప్రభు మీ హృదయంలో ఉండి చాలా హ్యాపీగా ఉన్నాడా? అయితే మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుప్రభు మీ హృదయంలో ఉండి చాలా హ్యాపీగా ఉంటే నేను చెప్తున్నాను మీకు హ్యాపీ క్రిస్మస్. అప్పుడు నాకు తిరిగి చెప్పండి మెర్రీ క్రిస్మస్ అని.
ఒకవేళ యేసుప్రభు మీ హృదయంలో కొంచెం కంజెస్టెడ్గా ఫీల్ అవుతున్నాడు అనుకోండి, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అనుకోండి, అయ్య బాబోయ్ నేను ఉండలేకపోతున్నాను ఇక్కడ అంటున్నాడు అనుకోండి, దట్ ఈస్ నాట్ హ్యాపీ క్రిస్మస్, అది బీపీ క్రిస్మస్. అది అక్కడ హ్యాపీ ఉందా బీపీ ఉందా? ప్రభువుకు బీపీ నిన్ను చూడగానే, నువ్వేమో హ్యాపీ హ్యాపీ అంటావు, ఆయనేమో బీపీ బీపీ అంటున్నాడు. మరి ఆయన బీపీ అన్నప్పుడు నువ్వు హ్యాపీ అని ఎలా అంటావు? అనకూడదు కదా. అందుకని ఏం చేద్దాం మరి చెప్పండి, ఏం చేద్దాం? పిల్లలు బీపీ పోగొట్టి హ్యాపీ ఇద్దాం ఆయనకి. అవునా? ఆయన హ్యాపీ ఇవ్వాలంటే మనం ఆయన మాటల ప్రకారంగా నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, ఆయన కోసం బ్రతకాలి, ఆయన చిత్తానుసారంగా నడవాలి. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. మిమ్మల్ని కూడా ఒక వెలుగుమయమైన సెలబ్రిటీ నజరేతుగా మార్చును గాక. మరణాఛాయ గల మీ హృదయాలలో గొప్ప వెలుగులు ఉదయింపబడును గాక. ఎంత గట్టిగా ఆమెను చెప్తున్నారో అంత గట్టిగా బతకాలి. మరి అర్థమైందా? బిర్యానీ వచ్చిన గాక అంటే రాదు. ఇది అనండి ఒకసారి, బిర్యానీ వచ్చింది గాక ఆమెన్ అనండి. వచ్చిందా? వచ్చిందా? మరి ఏం చేయాలి? దాని దగ్గరికి వెళ్ళి ప్లేట్లో పెట్టించుకొని తెచ్చుకొని తినాలి. అక్కడ ఉంది బిర్యానీ, అదిగో. ఇప్పుడు అది రావాలంటే వచ్చేది రాదు కదా. మరి ఏం చేయాలి? ఆమెన్ అని ఇంకా గట్టిగా తెల్లవారులు అన్నా వచ్చేద్దేమో, వస్తుందా? మరి ఏం చేయాలి? ప్లేట్ తీసుకొని అక్కడ అదిగో ఉంది, అక్కడ బిర్యానీ తెచ్చిపెట్టారు ఇప్పుడే, నాకు పైనుంచి చూస్తున్నాను కాబట్టి నాకు కనపడుతుంది మీకోసం. సరే, ఇప్పుడు మీరు అది వెళ్ళి ప్లేట్లో ఏం చేయాలి? వడ్డించుకొని తెచ్చుకొని తినాలి. ఆమెన్ అంటే రాదు. ఇప్పుడు నేను వచ్చును గాక అంటే మీరు ఏం చేయాలి? తెచ్చుకోవడానికి ప్రయత్నపడాలి. అవునా? ఇప్పుడు నేనేమంటున్నాను? మరణాఛాయ గల మీ హృదయంలో యేసుక్రీస్తు ఉదయించును గాక. ఆమెన్ అన్న తర్వాత ఏం చేయాలి? అది ఓ డోర్ ఓపెన్ చేయాలి. ఆమెన్ అంటే సరిపోతుంది, డోర్ ఏం చేయాలి? ఓపెన్ చేయాలి. బ్రతకాలి అంటే బ్రతికి చూపించాలి, నడవాలి అంటే నడిచి చూపించాలి, పరుగెత్తాలి అంటే పరుగెత్తి చూపించాలి. ఆమెన్ అని ఇంట్లోకి వెళ్ళి పడుకోకూడదు. ఆమెన్ అని దుప్పటి మూసికి పడుకోకూడదు. చేయాల్సిన పని ఏం చేయాలి? చేసి చూపించాలి. అర్థమైందా? సో అలాంటి మంచి మనస్సు మీ అందరికీ రావాలని కోరుకుంటున్నాను. దేవుడు అలాంటి ధన్యకరమైన స్థితిలోనికి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని నడిపించి రాబోయే నూతన సంవత్సరంలో మరింత కొత్తదైన వెలుగులతో మీ హృదయాలను నింపి సంపూర్ణ సంతోషంతో, సంపూర్ణ ఆనందంతో, సంపూర్ణ దీవెనలతో నీ తలలను కప్పునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలు తృప్తిపరిచారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో మీ కనికరంలో ఉంచండి. మీ సత్య వాక్య ప్రకాశముతో మీ బిడ్డలను వెలిగించారు. గొప్పదైన రహస్యాలను మాకు తెలియజేశారు. నజరేతుని గురించి, గల్లియ గురించి, ప్రభువా యేసు ప్రభువారి ఎన్నిక గురించి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారనే విషయాన్ని గురించి అనేకమైన సంగతులు మాకు తెలియజేశారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. బిడ్డలు దీవించండి, మీ కృపలో వర్ధిల్లింపచేయండి. ఆనంద్ గారికి ఆయుష్, ఆరోగ్యం, బలం ఇవ్వండి. ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి సహోదరుల్ని, సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనిపాటల్లో తోడుగా ఉండండి. మీ దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. అలాగే మా మధ్యలోకి మా ఆహ్వానం మేరకు వచ్చిన సుధా మేడం గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదలు దయచేయండి. అలాగే ఉన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జడ్సన్ అంకులకు కూడా ఆయుష్, ఆరోగ్యం, శక్తి, బలము దయచేయండి. ప్రభు జనవరి 11 నుంచి 16 వరకు మేము చేయబోతున్నటువంటి గొప్పదైన సెమినార్ కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా జరిగించి ఆ దినాలలో 6 దినాల్లో కూడా విలువైన వాక్య జ్ఞానం మీ పిల్లలకు ప్రకటింపబడి అనేక మంది రక్షణలోనికి రావడానికి, పడిపోయిన వారు నిలబడడానికి మీ కృపను తోడుగా ఉంచమని, దానికి కావలసిన సమస్త వనరులు మా కొరకు సిద్ధపరచమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ.